సారీ అమ్మ, చిన్న చిన్న నెట్ ప్రాబ్లమ్స్. పర్లేదన్న, ప్రభుజీ, ఎవరు ఏం చేయలేము అది. మాకు ఆయన ఇంకా ఆయనకి ఎలా కావాలంటే అలాగే విని అంతే. అంతే, నాకు టైంకి రాలా ఇందాక. ఓకే, సో కనుక ప్రతి ఒక్కరు ప్రత్యక్షంగా శ్రీకృష్ణుని నుంచి కానీ లేదా కృష్ణుని శుద్ధ భక్తుల నుండి కానీ తత్వమును అభ్యసించవాలి. అంతేకాకుండా లౌకిక పాండిత్యం చే గర్వించు అభక్తుని నుండి కానీ నుండి కానీ ఎన్నడూ శ్రవణం చేయరాదు. సో దేవాది దేవుడు మరియు పరతత్వము శ్రీకృష్ణ అవగాహన చేసుకునే విధానము శ్రీమద్ భాగవతము నందలి ప్రథమ స్కందము ద్వితీయాధ్యాయపు శ్లోకములందు వివరించబడింది. మనం ఆల్రెడీ చూసిన శ్లోకాలు అమ్మా, ఇవి చూద్దాం. శ్రీకృష్ణుని వేదవాంగ్మయం నుంచి శ్రవణము చేయుట లేదా ఆ భగవాను నుండియే భగవద్గీతను ప్రత్యక్షంగా శ్రవణము చేయుటయే సరి అయిన పద్ధతి. అందరి హృదయములందు నివసించు శ్రీకృష్ణుడు తనను గూర్చి శ్రవణము చేసిన వానికి ఆప్తమిత్రుగా వర్తించి నిత్య శ్రవణానురక్తుడైన అతనిని పవిత్రుడిని చేయు. సో మళ్ళీ ఇక్కడ మనం తర్వాత చూస్తాము, అందరి హృదయానందు శ్రీకృష్ణుడు నివసించి, మనం ఎప్పుడు మనందరి హృదయాల్లోని శ్రీకృష్ణుడు నివసిస్తాడు. ఆ పరమాత్మ అంటే అతను, మన అందరి హృదయాల్లో ఉన్న శ్రీకృష్ణుని పరమాత్మ అంటాము. ఓకేమ్మా, మనం హృదయంలోని ఆత్మ పరమాత్మ రెండు ఉంటాయి. మన హృదయంలో ఉన్న పరమాత్మ తనను గూర్చి శ్రీకృష్ణుడు, అది భగవంతుని అంశమే, అది మనకు మళ్ళీ ముందు ముందు వస్తుంది. కృష్ణుడు భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఎలాగ మూడు విధాలుగా విడుతారో, ఓకే, మహావిష్ణువు కింద, గర్భోదాక్షాయి విష్ణువు కింద, క్షీరోదాక్షాయి విష్ణువు కింద ఎలా విడతారో, ఆ క్షీరోదాక్షాయి విష్ణువు తాలూకు స్వరూపం పరమాత్మ రూపంలో మనలోనే ఉంటుంది. ఆ పరమాత్ముడు ఎప్పుడైతే కృష్ణ భగవాను గురించి ఆలకిస్తాడో, వింటూ ఉంటాడో, మనకి మరింత మరింత వినాలి, చెయ్యాలి అన్న ఆసక్తి కలిగించేలాగా చేస్తాడంట. అర్థమవుతుందమ్మా? శ్రీకృష్ణుడు తనను గూర్చి శ్రవణం చేసిన వానికి ఆప్తమిత్రునిగా వర్తించి నిత్య శ్రవణానురక్తుడైన అతనిని మరింత పవిత్రం చేస్తాడంట. ఓకే, అందువలన శ్రవణము ఒక ఇంపార్టెంట్ భక్తి మార్గంలో ఒక ఇంపార్టెంట్ భక్తి మార్గం. ఆ విధముగా భక్తుడు తన యందు నిగుడముగా ఉన్నట్టు ఆధ్యాత్మిక జ్ఞానంను సహజముగానే వృద్ధి చేసుకునగలడు. శ్రీమద్ నుండి మరియు భక్తుల నుండి శ్రీకృష్ణుని గురించి అధికముగా శ్రవణము చేసిన కొలది భగవానుని భక్తియుక్త సేవయందు అతడు మరింత అధికముగా స్థిరత్వమును పొందగలడు. భక్తియుక్త సేవాభివృద్ధి ద్వారా అతను స్తమో గుణముల నుండి అజ్ఞానము నుండి విముక్తుడను. ఎప్పుడైతే మనం శ్రవణంతో మొదలు పెట్టామో, భగవంతుడు మనకున్న శ్రవణం వలన, మనం చేసిన శ్రవణం వలన మరింత మనము దాని మీద ఆసక్తి కలిగేలాగా చేసి మనము ఆ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకునేలాగా చేస్తాం. మళ్ళీపోయిందమ్మా, వస్తుందా? ఓకే, చేసుకోవడం వల్ల భక్తియుక్త సేవ అతను మరింత అధికముగా స్థిరత్వం పొందగలిగేలా చేస్తాడంట. భక్తియుక్త సేవాభివృద్ధి ద్వారా అతడు ఏమవుతుంది, ఎప్పుడైతే మనం భక్తియుక్త సేవ మొదలు పెడతామో, భగవంతుని గురించి భక్తి సేవ మార్గంలో వెళ్తామో, తమో గుణాల నుంచి, అజ్ఞానం నుంచి విముక్తుడవుతాము. ఆ రెండు గుణాల నుంచి దూరం పడతాము. ఆ విధంగా అతని కామము, లోభము నశింపగలవు. అట్టి కల్మషమే భక్తుడు శుద్ధతత్వం నుండు స్థితుడై భక్తియుక్త సేవచే సంతృప్తుడై భగవద్విజ్ఞానమును సంపూర్ణముగా అవగాహన చేసుకొనగలను. ఆ విధముగా భక్తియోగ క్లిష్టమైన హృదయ గ్రంథిని ఛేదించి పరతత్వమైన దేవాది దేవుని అవగాహన చేసుకునే స్థితికి అతనిని వెంటనే చేర్చగలదు. సో శ్రవణంతో మొదలయ్యి, ఎట్లాంటి శ్రవణంతో మొదలవ్వాలి? ఆ శ్రవణం చేస్తున్నంత సేపు కూడా భగవంతుని మీదే మనము మనస్సు పెట్టి శ్రవణం చేస్తే అది మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో చెప్పుకొస్తున్నారు. ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పుకొస్తున్న విషయం. కనుకనే శ్రీకృష్ణుని నుండి కానీ, కృష్ణ చైతన్యవంతుడైన కృష్ణ భక్తుని నుండి కానీ శ్రవణము చేయటం ద్వారానే ఎవరైనాను కృష్ణ సంబంధ విజ్ఞానమును అవగతము చేసుకోగలరు. మనం ఎందుకు అసోసియేషన్ గురించి చెప్పుకొస్తాము? అసోసియేషన్ చేసే పనులు ఏంటంటే
ఇది. ఇటువంటివి డిస్కస్ చేసుకుంటూ కూర్చుంటాం. సత్సంగం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇందుకోసము. కానీ ఆ సత్సంగంలో ఎటువంటి భావనతో ఉండాలో కూడా ఈ శ్లోకంలో మనకి భగవంతుడు అర్జునుడికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. కదమ్మా? అర్థమవుతుందమ్మా? హరే కృష్ణ. సో నెక్స్ట్ వినటం అన్నది ఎంత ముఖ్యమో ఇప్పుడు తెలుస్తుంది కదా. శ్రవణం ఎంత ముఖ్యమో తెలుస్తుంది. అది అది భగవంతుని గురించి ఏ విషయాన్నైనా అంత శ్రద్ధతో శ్రవణం చేయాలి అనే విషయం చెప్తున్నారు. ఎందుకంటే శ్రవణంకి మిగతా వాటితో ఉన్న ప్రాబ్లం ఏంటంటే కళ్ళు కావాలంటే మూసుకోవచ్చు, చెవులు మూసుకోలేము. మనం వింటూ ఇంకోటి ఏదో వినబడుతుంది, ఇది కాకుండా ఇంకోటి ఏదో వినబడుతుంది, అది వచ్చి డిస్ట్రాక్ట్ చేస్తుంది. అందుకే మహామంత్రం చదువుతున్నప్పుడు కూడా గట్టిగా ఎందుకు చదవమంటారంటే అది వినబడాలి. మనం ఏది వినబడాలి అంటే మహామంత్రం వినబడితే అదొక యోగం మాట. మహామంత్రం చదవడమే కాదు, చెప్పడమే కాదు, అది చెప్పింది మళ్ళీ మనం వినగలిగితే అదొక యోగం. అంటూ వినడం అంటారు కదండి, మనం అంటూ వినాలని. అవును, వినబడాలి. అది వినబడితే, ఎందుకంటే లేకపోతే మహామంత్రం చదువుతున్నంత సేపు చెవి ఏదైనా వినే అవకాశం ఉంది, ఏదైనా వినే అవకాశం ఉంది, దాన్ని మనం క్లోజ్ చేయలేము. మనకి ఓంకారం కూడా ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోవాలండి. ఓంకారం చేసినప్పుడు మన నాభిలోంచి ఎక్కడి నుంచి వస్తుందో అది చూసుకోవాలట. చూసుకోవాలి. కానీ వినడం గురించి చెప్తున్నామా, ఎందుకంటే మనం చేస్తున్న మహామంత్రం చేస్తున్నప్పుడు మనం చూడకూడదు అంటే కళ్ళు మూసుకోగలుగుతాం, చెవులు మూసుకో. చదువుతున్నప్పుడు ఏదైనా వినబడుతుంది, ఏ కుక్కర్ సౌండ్ వినబడితే అటు వెళ్ళిపోతుంది మనసు. చూద్దామా? అందుకని మనం 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 మహామంత్రం చదువుతున్నప్పుడు మనకు వినబడేలా చదవాలి. ఎందుకంటే ఒకటి ఏది వినబడకుండా ఉండడం కోసం. ఇంకేదైనా వినబడి మన దృష్టి మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ 7.2వ శ్లోకం చదువుతారమ్మా? చూస్తున్నానండి. జ్ఞానంతే హంస విజ్ఞాన విరో వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో జ్ఞాతవ్యమవశిష్యతే. అనువాదము: నీకు ఇప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మ శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణముగా విశదీకరించదను. ఇక దీన్ని తెలుసుకున్న పిమ్మటి నీవు తెలుసుకునవలసింది ఏమీ మిగిలి ఉండదు. చదువుతారమ్మా? జ్ఞానం తేహం సవిజ్ఞాన మిదం వక్ష్యామ్యశేషతః యజ్ఞత్వా నేహ భూయ జ్ఞాతవ్యమవశిష్యతే. అనువాదం: నీకిప్పుడు నేను ఈ భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానములను సంపూర్ణముగా విశదీకరించదును. ఇక దీనిని తెలుసుకొనిన పిమ్మట నీవు తెలుసుకొనవలసినదేదియూ మిగిలి ఉండదు. నీకు ఇప్పుడు నేను భౌతిక ఆధ్యాత్మిక శక్తులతో కూడిన సంపూర్ణ జ్ఞాన విజ్ఞానమును సంపూర్ణముగా విశదీకరించదును. ఏ రెండు జ్ఞానాలతో కావాలి? భౌతిక శక్తులతో కూడిన జ్ఞానము, ఆధ్యాత్మిక శక్తులతో కూడిన జ్ఞానము. అంటే ఏంటి? భౌతికం అంటే మనము, ఆధ్యాత్మికం అంటే ఆయన. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో అన్న జ్ఞానం మనకు తెలియాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉండాలి, ఆధ్యాత్మిక పరిస్థితుల్లో ఉండాల్సిన ఆ జ్ఞానం తెలియాలి. ఈ రెండు తెలిస్తే నువ్వు ఇంక తెలుసుకోవాల్సింది ఇంకేమీ లేదు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో తెలియాలి, నువ్వు ఎక్కడికి చేరుకోవాలో తెలియాలి. మనం గూగుల్ మ్యాప్స్ పెట్టుకుంటే రెండు విషయాలు కావాలి. ఒకటి, మనం ఎక్కడి నుంచి పోతున్నామో, రెండు, ఎక్కడి దాకా చేరుకోవాలి. ఈ రెండు విషయాలు తెలిస్తే దానికి అది చెప్పుద్ది మిగతా ఇదంతా. అట్లాగా మనం ఎక్కడున్నామో తెలుసుకుని ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకుంటే ఈ జ్ఞానము, భౌతిక ప్రపంచంలో ఉన్న భౌతిక జ్ఞానము, భౌతిక విజ్ఞానము, భౌతిక జ్ఞానము కాదు, భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక శక్తుల తాలూకు జ్ఞానము, ఈ రెండు తెలుసుకుంటే నువ్వు ఇంకా ఇవేమీ తెలుసుకోవాల్సిన లేదు. ఈ జ్ఞానాన్ని నేను నీకు సంపూర్ణముగా ఇప్పుడు విశదీకరిస్తున్నాను, నేను నీకు సంపూర్ణంగా చెబుతున్నాను, ఈ ఒక్కటి నువ్వు తెలుసుకుంటే చాలు అని కృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పిన మాట. రైట్? సంపూర్ణ జ్ఞానమునందు భౌతిక జగత్తు, దాని వెనుకల తత్వము మరియు ఆ రెండింటికి మూల కారణముల జ్ఞానము ఇమిడి ఉన్నది. ఇదే దివ్య జ్ఞానం. ఓకే, సంపూర్ణ జ్ఞానమునందు భౌతిక జగత్తు, దాని వెనుక గల తత్వము మరియు ఆ రెండింటికి మూల కారణములు అయిన జ్ఞానము ఇమిడి ఉన్నది. సంపూర్ణ జ్ఞానం అంటే అది. ఓకే, ఇదే దివ్య జ్ఞానం. అర్జునుడు తనకు పరమ భక్తుడు మరియు ఆప్త మిత్రుడైనందున
భగవానుడు అతనికి పైన పేర్కొనబడిన జ్ఞాన విధానం వివరింపబడింది. భగవాను నుండి ప్రత్యక్షముగా వచ్చుచున్న గురు శిష్య అన్న మళ్ళీ కట్ భక్తునికి అయిపోతుందన్న. మాత్రమే ఈ సంపూర్ణ జ్ఞానము ప్రాప్తించునని క్లారిటీ లేదు. ఏమా వస్తుంది బానే, క్లారిటీ లేదు. ఇక్కడ వస్తుంది. బాగానే వస్తుందమ్మా, బాగానే వస్తుందమ్మా. పిన్ని మీదే కనెక్షన్ ఇష్యూ ఉందేమో పిన్ని. ఓ భగవాను నుండి మీరు నన్ను మ్యూట్ లో పెట్టుకోండి పిన్ని, లేకపోతే అప్పుడు అంత ప్రాబ్లం ఉండదు. సరే మ్యూట్ లో పెట్టుకోండి పిన్ని. భగవాను నుండి ప్రత్యక్షంగా వచ్చుచున్న గురు శిష్య పరంపర మార్గమును గల భక్తునికి మాత్రమే సంపూర్ణ జ్ఞానం ప్రాప్తించునని చతుర్థాధ్యాయం ఆరంభమును వివరించిన విషయము శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ తిరిగి నిర్ధారించుచున్నాడు. కనుకనే ప్రతి ఒక్కరూ ఎవరు సర్వకారణములకు కారణుడో మరియు సమస్త యోగాభ్యాసములకు ఏకైక ధ్యానాధ్యాయమే అతనే సమస్త జ్ఞానములకు మూలమని తెలుసుకొనగనగ బుద్ధి కుశలుడై ఉండవలేదు. ఆ విధంగా సర్వకారణములు విదితమైనప్పుడు తెలుసుకున్నదంతయో తెలియవలసింది ఏదీనో ఇక మిగిలి ఉండదు. కనుకనే వేదములు ఏమని చెప్తున్నాయి, ఇదంతా కూడా వేదంలో మనం చెప్పుకొస్తున్నారు. కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ముకుండోపనిషత్తు చెప్తున్నది. అంటే మనము ఇటువంటి ధ్యాసతో మొదటి శ్లోకంలో చెప్పిన జ్ఞానంతో కానీ మనం భగవంతుని గురించి తెలుసుకుంటే ఇంక మనం తెలుసుకోవాల్సింది ఏది ఉండకుండా ఉంటుంది అని ఇక్కడ చెప్పుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు ఎవరు సర్వకారణములకు కారణుడో మరియు సమస్త యోగాభ్యాసములకు ఏకైక ధ్యానాధ్యాయము అతనే సమస్త జ్ఞానమునకు మూలమని తెలుసుకొనగల బుద్ధి కుశలుడై ఉండవలెను. అటువంటి బుద్ధితోని మనము ఉండాలి. భగవంతుని గురించి మాత్రమే తెలుసుకోవాలి. అట్లా తెలుసుకున్నప్పుడు ఇంక మనం తెలుసుకోవాల్సింది ఏది మిగలదు అని చెప్పుకొస్తున్నారు. సరేనమ్మా, సో నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాము. చదవనా అమ్మా? చదువు. చదవనానన్నా? చదవమ్మా. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధముగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. హరే కృష్ణ. చదువుతారమ్మా. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేలాది మనుషులలో ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించుటకు యత్నించును. ఆ విధముగా యత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒక్కడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. Out of many thousands among men, one may endeavor for perfection, and of those who have achieved perfection, hardly one knows me in truth. Hare Krishna. సో నేను నీకు ఈ జ్ఞానాన్ని చెబుతాను, ఈ జ్ఞానాన్ని నీకు చెప్పిన తర్వాత ఇంక నువ్వు తెలుసుకోవాల్సింది తెలుసుకోలేనిది ఏమీ ఉండదు, నీకు మొత్తం అర్థమైపోతుంది. కానీ ఇటువంటి జ్ఞానము మనుషులలో ఎవరో ఒక్కరు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ జ్ఞానం ఇలాంటిది, కానీ ఆ జ్ఞానం కోసం తపన పడే వాళ్ళు ఎవరో ఎంతో వేల మందిలో ఒకళ్ళు మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా సిద్ధి పొందడానికి ప్రయత్నించిన వారిలో మాత్రం కూడా ఎవరో ఒకళ్ళు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నారు. ఇది ఇలా తెలుసుకోవడానికి మార్గం ఏమిటో మొదటి శ్లోకంలో చెప్పారు. అది ఎంత ఇంపార్టెంటో సెకండ్ శ్లోకంలో చెప్పారు. అయినా సరే మనిషి దీన్ని నేర్చుకోవడానికి తపన పడటలేదు. ఈ జ్ఞానాన్ని ప్రయత్నిస్తున్న వేలాది మందిలో ఒకళ్ళు మాత్రమే ప్రయత్నించగలుగుతున్నారు. ఆ ప్రయత్నించిన దాంట్లో ఎక్కడో ఒకళ్ళు మాత్రమే నన్ను చేరుకోగలుగుతున్నారు. ఇది ఎంత ఇంపార్టెంటో అని చెప్పడానికి అర్జునుడికి కృష్ణుడు చెప్తున్న మాటలు ఇవి.
అర్థమవుతుంది కదమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ జ్ఞానం అన్నది, ఈ దివ్య జ్ఞానం అన్నది అని అర్జునుడికి నేను నీకు ఎంతో శ్రద్ధతో చెబుతున్నాను. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈ జ్ఞానాన్ని ఎంతమందికి యాక్సెస్ ఉన్నా, ఎంతమందికి ఇది నేర్చుకోవడానికి అవకాశం ఉన్నా సరే, వేలాది మనుషుల్లో ఎవరో ఒకళ్ళు మాత్రమే దీన్ని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నించిన వాళ్ళలో ఎవరో ఒకళ్ళు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకోగలుగుతున్నారు అని భగవానుడు చెప్తున్న మాటలు. చూద్దాం. మానవులలో అనేక రకాల తరగతుల వారు కలరు. అట్టి వేలాది మందిలో ఒక్కడు మాత్రమే ఆధ్యాత్మిక అనుభూతి యందు ఆసక్తిని కలిగి ఆత్మ అననేమో దేహం అననేమో పరతత్వం అనేమో ఎరుగుటకు ప్రయత్నించును. రకరకాల మనుషుల్లోని వేల మందిలో ఒక్కడు మాత్రమే ఆత్మ అంటే ఏంటి, దేహం అంటే ఏంటి, పరతత్వం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా మానవులు పశు ప్రవృత్తులై ఆహారము, భయము, నిద్ర, మైథునము అందు మాత్రమే నెలకొని ఉందరు. ఆధ్యాత్మిక జ్ఞానముతో ఆసక్తులైన వారు మిక్కిలి అరుదు. కానీ ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 4 విషయాల గురించే వాళ్ళకున్న టైం అంతా స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళకున్న టైము, కాలాన్నంతా కూడా కేవలం ఈ 4 విషయాల గురించే ఆలోచిస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానం గురించి ఆలోచించాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళే చాలా తక్కువ మంది. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలి అని అర్థం చేసుకున్న వాళ్ళే చాలా తక్కువ మంది. భగవద్గీతలోని మొదటి 6 అధ్యాయములు ఆధ్యాత్మిక జ్ఞానమునందు ఆత్మ మరియు పరమాత్మల అవగాహన చేసుకునేందు జ్ఞానయోగము మరియు ధ్యానయోగముల ద్వారా ఆత్మ సాక్షాత్కారమును పొందే విధానమునందు దేహాత్మల భేదము, భౌతిక పదార్థము ఆత్మ నుండి వేరుగా గాంచుట గూర్చి ఎరుగుట యందు ఆసక్తులైన వారికి నిర్దేశింపబడింది. కానీ వాస్తవమునకు కృష్ణ చైతన్యమునందలి వ్యక్తులు మాత్రమే శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణముగా ఎరుగగలుగుదురు. అర్థమవుతుంది కదమ్మా. భగవద్గీత అధ్యాయులు కూడా ఆధ్యాత్మిక జ్ఞానము మళ్ళీ ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అది భక్తి మార్గంలోకి వెళ్ళకపోతే ఆత్మ మరియు పరమాత్మను అవగాహన చేసుకునేందుకు అవన్నీ అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. ఓకే, జ్ఞానయోగము మరియు ధ్యానయోగముల ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందు విధానాలను కూడా వివరించారు. ఓకే, దేహాత్మల భేదం అంటే భౌతిక పదార్థమును ఆత్మ నుండి వేరుగా చేయబడు ఎలా వేరవుతుంది, భౌతిక పదార్థము ఆత్మ నుంచి ఎలా వేరవుతుంది అనేది తెలుసుకుంటూ ఆసక్తులైన వారి కొరకే నిర్దేశింపబడినది. అధ్యాయాలు కూడా టెక్నికల్ గా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రాక్టికల్ గా దాన్ని ఏం చేయాలి, భక్తి మార్గంలోకి వెళ్ళగలగాలి. అంతవరకు వెళ్ళినంతసేపు కూడా మనకు టెక్నికల్ గా నాలెడ్జ్ ఉన్నవాళ్ళం అవుతాం. ప్రతి ఒక్కళ్ళు టీచర్ అవుతారు. టీచర్ ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్ ఉన్న వ్యక్తి ఇంజనీర్ కాలేడు. ఆయన ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్ మాత్రమే. ఆయన ఇంజనీరింగ్ చేయగలడా? ఎంతో కొన్ని సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో టీచర్ గా పనిచేసిన మాత్రం ఒక బిల్డింగ్ కట్టగలడా? ప్రాక్టికల్ గా ఇంజనీరింగ్ వృత్తిగా తీసుకున్న వాళ్ళకి వస్తుంది. అలాగా ఆ జ్ఞానం అలా ఉండిపోతుంది. కానీ దాన్ని భక్తి మార్గంలో తీసుకువెళ్ళలేకపోతే ఆ జ్ఞానం వలన ఉపయోగం లేదు. ఓకే, అదేంటి? ఇక్కడ మనం రెండు విషయాలు చెప్పుకొస్తున్నారు. పదార్థము ఆత్మ నుండి వేరుగా కాంచుట, భౌతిక పదార్థము ఆత్మ నుండి వేరుగా కాంచుట. మన శరీరము, మన వ్యక్తిగా పిలుస్తున్న ప్రతి ఒక్కడు కూడా ఆయన కాంబినేషన్ ఆఫ్ రెండు విషయాలు కలిస్తేనే ఒక వ్యక్తి అవుతున్నాడు కదా. భౌతిక శరీరము, అందులో ఉన్న ఆత్మతత్వం, ఆ రెండు కలిస్తేనే జీవి అవుతున్నాడు. జీవిగా నిలబడగలుగుతున్నాడు. ఏ ఒక్కటి లేకపోయినా జీవిగా నిలబడడు. ఆ రెండిటి గురించి అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది. ఓకే, కానీ వాస్తవునకు కృష్ణ చైతన్య వ్యక్తులు మాత్రమే శ్రీకృష్ణుని గురించి సంపూర్ణంగా ఎరగగలుగుతారు. ఇతర తత్వవేత్తలు కూడా నిజంగా తెలుస్తుందండి. ఏమా చెప్పండి, క్వశ్చన్ అడగండి. నిజంగా తెలుస్తుంది. కానీ వాస్తవం కృష్ణ చైతన్య వ్యక్తులు మాత్రమే కృష్ణుని గురించి సంపూర్ణంగా ఎరగలరు. అంటే చెప్పండి, కృష్ణుడి గురించి మీకు ఏమి తెలియట్లేదు అంటే కృష్ణ అంటే అందరి వ్యక్తులకే తెలుస్తుంది అనమాట. అలా కాదండి, మీ డెఫినేషన్ ఆఫ్ తెలియటం ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ వాస్తవం తెలుస్తుందా అని అడిగారు మీరు. నిజంగా తెలియదు ఏంటో చెప్పండి. తెలుసా చెప్పండి అమ్మా. అలా కాదు. మీ ఉద్దేశంలో నిజంగా తెలియడం అంటే ఏమిటి? అదే
నిజంగా తెలుస్తుందా అండి అని అడిగారు కదా, మీ ఉద్దేశంలో అదే సరే అదే అదే ఏమిటి? అది సారీ అదే అదే నా క్వశ్చన్ అడగడం కూడా తెలియదు రండి. అలా కదా నాన్న, క్వశ్చన్ లో తప్పేం లేదమ్మా, క్వశ్చన్ లో తప్పేమీ లేదు. సో మీరు అక్కడ క్వశ్చన్స్ ఏముందంటే, కానీ వాస్తవ కృష్ణ చైతన్యం నందు వ్యక్తులు మాత్రమే కృష్ణుని గురించి సంపూర్ణంగా ఎరగగలరు. అంటే మీరు అదే తెలుస్తుందా అండి అని అడిగారు. అంటే నిజంగా అంటే ఇప్పుడు మీరు మీ స్వయంగానే ఎప్పుడు నాకు సంపూర్ణంగా కృష్ణుడి గురించి తెలుసు అని మీకు అనిపిస్తుంది? కృష్ణ భగవాన్ ఎదురుగుంటా వస్తేనా, లేకపోతే కృష్ణ భగవాన్ చేతిలో వెళ్ళి ఆయన ఒళ్ళో పడుకుంటేనా, ఎప్పుడు మీకు పూర్తిగా కృష్ణుడి గురించి అర్థమైంది అన్న అనుభూతి వస్తుంది? ఆయన ఎదురుగా కనిపిస్తుంది. ఎదురుగుంటా కనిపిస్తుంది. ఇప్పుడు అదేంటంటే ఆ పాయింట్ అలా పక్కన పెడదాం. మన భావన ఫస్ట్ మనం ఆ చైతన్యంలో ఉన్నామా లేదా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. అంటే సాధారణ చాలా మంది అండి ఇప్పుడు మేము కృష్ణ భక్తులు అంటారు. ఎవరైనా అది బాబా గారి భక్తులు అంటారు. అంటే వాళ్ళ గురించి పూర్తిగా తెలిసినా అనేసి అది అంతేనండి, ఇంకేం కాదు. గురించి పూర్తిగా తెలుసునా అని మీ క్వశ్చన్. అంటే మన బట్టి మనం భక్తులు అనుకోవచ్చా? మన మట్టుకు మనం భక్తులు అని అనుకోవచ్చునా? ఇంకా 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 సందేహాలు చెప్పండి. అంటే కృష్ణ భక్తులు అంటారు చాలా, మేము చూడగానే మనం కృష్ణ భక్తి కాని కూడా అని అంటారండి. వాళ్ళు కృష్ణ భక్తులు ఆ రూపురేఖలు చూసి. మనకు ఆ సందేహం ఉన్నంతసేపు భక్తులం కాం. సందేహం ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే పోతుంది. అలాగే కాదమ్మా, అది మనం కృష్ణ భక్తులమా కాదా అన్నది మనకి మనం చెప్పుకునేది కాదు, కృష్ణుడు చెప్పాలి. అది అదే అంటానండి, అది కృష్ణుడు చెప్పాలి. మనం కృష్ణ భక్తులు అన్నది ఆయన నిర్ణయిస్తారు. మనం ప్రయత్నం జీవిత చివరి వరకు కూడా మనం కృష్ణ భక్తులుగా ఉండడానికి ప్రయత్నమే. అయితే కృష్ణ భక్తులుగా ఉండాలి అంటే ఏం చేయాలి? కృష్ణ భక్తులుగా ఉండాలి అంటే ఏం చేయాలి? కేవలం ఆయనను ప్రేమించాలి, ఆయనకి నచ్చిన విషయాన్ని చేయాలి. ప్రతి విషయం ఆయనకి నచ్చుతుందా లేదా అని ఆలోచన చేస్తూ చేయాలి. అట్లా చేసుకున్నట్టు ఆయన చూసుకుంటారని ఆయనే చెప్తున్నాడు. ఎప్పుడైతే ఆయనకు నచ్చిన విషయం ఏంటి, ఆయన గురించి మనం శ్రవణం చేస్తే ఆయనకు నచ్చుద్ది. అది ఎప్పుడైతే నచ్చిందో మనలో ఉన్న పరమాత్మ మరింత ఆసక్తి కలిగేలా చేస్తాను అని ఆయనే చెప్పుకొస్తున్నాడు. సో కృష్ణుడు ఎదురుగుంటా ప్రత్యక్షమైన భారతీ మాతాజీ, అది జరగని పనమ్మ. మనం నిజంగా కృష్ణుడు మనకు ఎదురుగుంటూ వచ్చినా మనం నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. చూసి మనం సినిమాల్లో చూసి కృష్ణుడిని అలా ఊహించేసుకుంటున్నాం. ఎన్టీ రామారావు రావాలి, రామారావు వస్తేనే కృష్ణుడు వచ్చినట్టు మన ఆంధ్రాలో మన భావన అలాగే అయిపోయింది. ఆయన రావడం ఆయనకి ఇష్టమైతే రూపంలో వస్తారండి. అది ఆయనకి మీ రూపంలో రావచ్చు, మీ అమ్మగారి రూపంలో రావచ్చు, కానీ మనం పోల్చుకోవడం అంతది. అవన్నీ కూడా చిన్న విషయాలు. కృష్ణ భక్తులు మనం కృష్ణ భక్తులు అంటాము అంటే నిరంతరం ఆయన సేవ కోసమే నేను జీవిస్తున్నాను అని బతకగలిగిన వాడిని మీరు కృష్ణ భక్తులు అని చెప్పొచ్చు. వేరొకటి ఉండదు. అలాగని వాళ్ళు మామూలు పనులు చేయట్లేదా, భౌతిక ప్రపంచంలో ఉండట్లేదా అంటే ఉంటారు. భౌతికంగా వాళ్ళు పని చేయట్లేదా, కాలేజీలో లెక్చరర్ గా పని చేయట్లేదా, డాక్టర్ గా పని చేయట్లేదు, ఇంజనీర్, అవన్నీ చేస్తూనే ఉంటారు. కానీ ప్రతి దాంట్లో కూడా నేను భగవంతునికి ఈ పని చేయడం వల్ల ఏమాత్రం సేవ జరుగుతున్నది అని ఆలోచించగలిగిన వ్యక్తి భక్తుల్లో ఉన్నట్టే. ఆ పద్ధతిలో కృష్ణుడు భగవానుడు భగవద్గీతలో ఇది చెప్పారు, నేను ఇది ఫాలో అవ్వాలి. ఇంక వేరొకళ్ళు నన్ను భక్తున్నారా, ఆలోచిస్తున్నారా లేదా అన్నది కాదు వాళ్ళకి కావాల్సింది. నిజమైన చైతన్యవంతుడు ఎవరంటే అది. నిజమైన కృష్ణ చైతన్యవంతుడు అంటే ఎవరు అంటే అది నిరంతరము ప్రాక్టీస్ చేయాల్సిందే. ఒక జన్మలో చెప్పలేము. అదేనండి, అదే యుగాల నుంచి చెప్పుకొని వస్తున్నాడు కృష్ణుడు. పాపం ప్రతి యుగంలోనే చెప్తున్నాడు. కానీ ఒక కూర చేస్తూ ఈ కూర కృష్ణుడికి నచ్చుతాదా, నేను ఇంత కారం వేయచ్చా, ఇది కృష్ణుడు ఏమనుకుంటాడా అని ఆలోచిస్తూ ప్రతి పని చేసుకోగలిగితే అంతకంటే వేరొక కృష్ణ భక్తులు లేరు. అది చేసుకోగలిగితే అంతకంటే వేరొక కృష్ణ భక్తులు లేరు. అందులో అలా నాది అన్న ఆలోచన ఉండదు. ఎప్పుడైతే నాది అన్న ఆలోచన పోతుందో ఆ నా దగ్గర నుంచి కృష్ణుడిని నింపగలుగుతామో అంతా అయిపోయినట్టే. ఇంక సర్వం మనం వదిలేదు, సర్వం కృష్ణ నిష్కామకర్మ వచ్చేసినట్టే.
కామకర్మ వచ్చేస్తుంది. ఇంకా సత్వగుణంలోకి వెళ్ళిపోతాం, శుద్ధ సత్వగుణంలోకి కూడా వెళ్ళిపోతాము. మిమ్మల్ని ఒక మాట అన్నారనుకోండి, నేను బాధపడితే కృష్ణుడు సంతోషిస్తాడా, నేను ఆనందపడితే కృష్ణుడు సంతోషిస్తాడా, నేను ఆ మాటను ఎలా తీసుకుంటే కృష్ణుడు సంతోషిస్తాడు, మనం క్వశ్చన్ వేసుకోవాలి. మనం క్వశ్చన్ వేసుకోవాలి, నిరంతరం క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు మీరు క్వశ్చన్, నేను అక్కడ ఇది ఆపి మిమ్మల్ని మీకు క్వశ్చన్ ఆన్సర్ చేస్తే కృష్ణుడు సంతోషిస్తాడా, నేను కంటిన్యూ చేస్తే కృష్ణుడు సంతోషిస్తాడా అన్నది అది నేను ఆలోచించుకోవాల్సిన విషయం. అలాగే ప్రతి నిమిషము కూడా కృష్ణుడు నేనేమి చేస్తే కృష్ణుడికి సేవ అవుతుంది, కృష్ణుడు ఆనందిస్తాడు అన్న ధ్యాసకి రావాలంటే, మనం ఆ స్థాయికి రావాలంటే ఇదంతా చదవాల్సి వస్తుంది. ఆయన ఔన్నత్యం తెలుసుకోవాలి అంటేనే ఇది ఎందుకు చదువుతున్నామంటే ఆయన ఔన్నత్యం తెలుసుకోవడానికి. ఇందులో ఈ జ్ఞానం కోసం కాదు, భగవద్గీత శ్లోకం అర్థం తెలుసు అని చెప్పుకోవడం కోసం కాదు, ఆ పర్టికులర్ శ్లోకం నాకు అర్థం కంఠస్థ పెట్టడం కోసము, దాని శ్లోకం తెలుసు అని చెప్పుకోవడం కోసం ఇదంతా చదువుకుంటే ఇది వేస్ట్. అర్థమవుతుంది కదమ్మా, భగవంతుని తెలుసుకోవడం కోసం. ఈ స్పెసిఫిక్ గా 7th చాప్టర్ నుంచి 12th చాప్టర్ వరకు భగవంతుని తెలుసుకోవడం కోసం. అన్ని శ్లోకాలు ఎక్కువ కృష్ణుడు చెప్పిన ఇందులోనే వస్తాయి, భగవాన్ వాచ శ్లోకాలన్నీ ఇందులోనే వస్తాయి. ఏమైనా అర్థమైందమ్మా నేను చెప్తుంది? కనెక్ట్ మీకు ఆన్సర్? నా ప్రశ్న తప్పు అనిపిస్తుంది నాకు. ఏమో నాకు అర్థం లేదు. క్వశ్చన్ ఏం తప్పులేదమ్మా, క్వశ్చన్ ఏమి తప్పులేదు, అస్సలు తప్పులేదు. ఆన్సర్ తప్పు ఉండొచ్చు కానీ క్వశ్చన్ ఎప్పుడు తప్పు ఉండదు. బాగుండదు, ఆన్సర్ తప్పు ఉండొచ్చు కానీ క్వశ్చన్ ఎప్పుడు తప్పు ఉండదు. ఎందుకంటే ఏదైనా క్వశ్చన్ కాదు. కానీ వాస్తవం కృష్ణ చైతన్యమునందలి వ్యక్తులు మాత్రమే శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణముగా ఎరుగగలుగురు అని శ్రీల ప్రభుపాదులు. అంటే ఏంటంటే చాలా మార్పులు వస్తున్నాయి అంటే ఇందులో చేరాక అందరిలోనూ మార్పులు వస్తున్నాయి. మరి ఈ సెంటెన్స్ మీరు అలా గుర్తుంచుకోండి. ఈ చాప్టర్ అయ్యే ఆన్సర్ కాకపోతే మళ్ళీ మనం చదువుకుందాం. ఓకే. వాస్తవానికి కృష్ణ చైతన్యమునందలి అంటే కృష్ణ చైతన్యమునందలి అంటే ఏదో ఇస్కాన్ లో ఉన్న వ్యక్తులు అన్న భావనలో ఉండకండి అమ్మా. వర్డ్ ట్రాన్స్లేషన్ కృష్ణ చైతన్యము, కానీ అలాగా ఆ భావనలో ఉండకండి. కృష్ణ చైతన్యవంతుడు అంటే ప్రతి చోట భగవంతుని స్పృహతో జీవిస్తున్న వ్యక్తులు, నాకంటే ఒక పరమాత్ముడు ఉన్నాడు, ఆ భగవంతుని స్పృహతో ప్రతి నిమిషము జీవించుకున్న వ్యక్తి కృష్ణ చైతన్యవంతుడు అని చెప్పాలి. వ్యక్తులు మాత్రమే శ్రీకృష్ణుని గూర్చి సంపూర్ణంగా ఎరగలరు. ఇతర తత్వవేత్తలు కూడా నిరాకార బ్రహ్మానుభూతిని పొందినా పొందవచ్చు. ఎందుకనగా నిరాకార బ్రహ్మజ్యోతిని పొందుట శ్రీకృష్ణుని అవగాహన చేసుకుంటే కంటేను మిక్కిలి సులభమైనది. శ్రీకృష్ణుడు నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానములకు కూడా అతీతమైన వాడు. ఇవన్నీ మనం కృష్ణుని అర్థం చేసుకోవడం కోసం చెప్తున్న మాటలు. నిరాకార బ్రహ్మం అర్థం చేసుకోవడం చాలా సులభము. నిరాకార బ్రహ్మము మరియు పరమాత్మల జ్ఞానములకు కూడా అతీతమైనది శ్రీకృష్ణుడు, అతని పరమ పురుషుడు, అతని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. కనుకనే యోగులు మరియు జ్ఞానులైన వారు శ్రీకృష్ణ అవగాహన చేసే ప్రయత్నంలో బ్రహ్మ పొందుదురు. మీరు అన్నారు కదా, మీరు అన్న మాటకే ఇవంత సమాధానం. ఏమా జ్ఞానులైన వారు తెలుసుకోవడం కష్టం అని చెప్తుంటారు. జ్ఞానులు ఉన్న వాళ్ళు కూడా శ్రీకృష్ణ అవగాహన చేసుకోవడంలో భ్రమ పొందుతూ ఉంటారంట. నేను భగవంతుని తెలుసుకున్నాను అని భ్రమ పొందుతూ ఉంటారు. అది మీరు అన్నారు కదా, కృష్ణ చైతన్యవంతులు మాత్రమే అర్థమవుతారు అని ఎందుకు అంటున్నారు. కానీ ఎందుకు అంటున్నారు అంటే జ్ఞానులను నాకు చాలా జ్ఞానం ఉన్నది అనుకున్న వాళ్ళు కూడా, భగవద్గీత 10 సార్లు చదువుకున్న వాళ్ళు కూడా అవగాహన చేసుకోవడం ప్రయత్నంలో భ్రమ పొందుతున్నారు. సంపూర్ణంగా కృష్ణుని తెలుసుకున్నాను అన్న భావనలో ఉండే అవకాశం ఉంది. కొంత జ్ఞానం రాగానే నాకు భగవంతుడు అర్థమైపోయాడు, నేను భగవంతుని ఆత్మ సాక్షాత్కారం జరిగిపోయింది అన్న భ్రమలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అటువంటి జ్ఞానులు కూడా ఎందుకు ఇదంతా చెప్పుకొస్తున్నారంటే, ఏమని చెప్పారు ఈ శ్లోకంలోని? వేలాది మందిలో ఒకళ్ళు ఆసక్తి చూపిస్తున్నారు. ఆసక్తి చూపించిన వాళ్ళలో
ఒకానొకడు మాత్రమే నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నాడు అని కృష్ణుడు చెప్తున్నాడు. ఆ మాటకి మన ఆత్మ కూడా మనం చూసుకోలేము కదండి. ఆత్మజ్ఞానం వల్ల ఆత్మ మనకు కనిపిస్తుంది అసలు. అంటే ఊహ అంతేగాని ఆత్మ ఎలా ఉంటుంది అనేసి. అది ఊహ అంటే చెప్పండి, అది ఊహ అని అనకూడదు. అని మన దాన్ని అంటే చేసుకోగలగాలి. ఫిజికల్ గా చూడలేకపోవచ్చు, కన్నులతో చూడలేకపోవచ్చు, కానీ మనం దాన్ని అర్థం చేసుకోగలగాలి. అది ఆత్మ ఉంది అనేది అంగీకరించాలి. ఆత్మ లేదు అనుకుంటే అమ్మో లేదనే మరి లేకపోతే మనమే ఉండదు కదండి. అంతే అంతే కదమ్మా. జీవికి తేడా ఏంటి? మనిషికి శవానికి తేడా ఉంది, ఆత్మ మాత్రమే. అదే మరి ఆత్మ ఉంటే మన శివం, లేకపోతే శవం అంటారు కదా. అంతే. దాని పేరు వేరొక పేరు పెట్టుకోండి, కానీ తేడా అదే. చైతన్యం అని కూడా అదే మన ఇష్టం. ఇంకా అవన్నీ మన పేర్లు, మన భావన అదే, భావన మాత్రం అదే. ఆత్మ గురించి చెప్పుకొస్తున్నారు. ఆ ఆత్మతత్వం తెలుసుకోవడం అంటే భౌతిక శరీరాన్ని అర్థం చేసుకోవడం. మొన్న భాగవతంలో మనం చదువుకుంటప్పుడు వచ్చింది. ముందు పంచభూతాలు, అక్కడ నుంచి ఎలాగ ఒక్కొక్క వాసన పుట్టుకొచ్చి ఆ తర్వాత జీవికి ఆత్మ నిలబడడానికి కోసం ఈ శరీరం ఎలాగొచ్చింది. ఆత్మతత్వం తెలుసుకోవడం అంటే అదే. ఎప్పుడైతే అది తెలుసుకున్నామో ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు అన్న భావనలోకి వెళ్ళగలుగుతాం. తమోగుణంలో ఉన్నాము, రజోగుణ ఆలోచనలో ఉన్నాము, ఇవి కాదు మనకు కావాల్సింది. ఆ ఆత్మతత్వం తెలుసుకోవడం అంటే ఆత్మకి ఇంపార్టెంట్ ఏంటో దాన్ని పోషించాలి. ఆత్మకి ఏది ఇంపార్టెంట్? గోరు కట్ చేస్తాం, గోరు కనబడుతుంది కాబట్టి అది గోరు తాలూకు భౌతిక శరీరానికి సంబంధించిన మనం ఈజీగా అడ్రస్ చేస్తున్నాము. ఆత్మ శరీరానికి, సూక్ష్మ శరీరానికి సంబంధించిన దాన్ని ఎట్లాగే చేయాలి, దానికి ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకోలేకపోవడం. ఎందుకని? భౌతిక ప్రపంచంతో ఉండడం వలన ఆత్మని గుర్తించలేకపోవడం. ఒకసారి ఆత్మ గుర్తించడమే ఆత్మ సాక్షాత్కారము. ఒకసారి దాన్ని గుర్తించిన తర్వాత దానికి ఏది ఇంపార్టెంట్ అన్నది మనం దానికి ఫీడ్ చేయగలడం, అదే ఆత్మ సాక్షాత్కారం అంటే. అది దానికి ఏది ఇంపార్టెంట్? భగవంతుని దగ్గరికి చేర్చడమే దానికి ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భగవంతుని దగ్గరికి చేర్చడం. దాన్ని భగవంతుని దగ్గరికి చేర్చడం అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలి. ఆ భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నమే ఈ అధ్యాయం అంతాను. అర్థమవుతుందమ్మా? కనుక యోగులు మరియు జ్ఞానులైన వారు కూడా శ్రీకృష్ణుని అవగాహన చేసుకునే ప్రయత్నంలో భ్రమ చెందుతున్నారంట. ఓకే, నిరాకార బ్రహ్మవాదులలో అగ్రగణ్యుడైన శ్రీపాద శంకరాచార్యుల వారు శ్రీకృష్ణుని దేవాది దేవుని తన గీతాభాష్యంలో అంగీకరించినను అతని అనుయాయులు మాత్రము శ్రీకృష్ణుని దేవాది దేవుడని అంగీకరింపట్లేదు. వారే శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని చెప్పినా సరే అతని భాష్యాన్ని పట్టుకున్న మనుషులు ఈ రోజు శ్రీకృష్ణ దేవాది దేవుడు అని అంగీకరించట్లేదు. మానవుడు నిరాకార బ్రహ్మానుభూతిని కలిగి ఉన్నను శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నట మిక్కిలి కష్టకార్యం ఒకటే అందులకు కారణము. ఎందుకని? మానవుడు నిరాకార బ్రహ్మానుభూతిని కలిగి ఉన్నను శ్రీకృష్ణుని అవగతము చేసుకున్నట మిక్కిలి కష్టకారణం అవటమే అందులకు కారణము. మీరు అడిగారు కదా, శ్రీకృష్ణుడు సంపూర్ణంగా మనకు అర్థమవుతాడా? అదంతా కాదు అని చెప్పుకొస్తున్నారు. మళ్ళీ మనకి భగవద్గీత అయ్యేసరికి మీకు అర్థమైపోవాలి శ్రీకృష్ణుని అర్థం చేసుకోవడం ఎలాగా అన్నది కూడా. ఓకే, శ్రీకృష్ణుడే దేవాది దేవుడును సర్వ కారణములకు కారణమును ఆది పురుషుడైన గోవిందుడును అయి ఉన్నాడు. ఈశ్వరక పరమ కృష్ణ సచ్చితానంద అనాదిరాది గోవింద సర్వకారణ కారణం బ్రహ్మ సంహితలో చెప్పుకొచ్చారు. అభక్తులు అతనిని ఎరుగుట గొప్ప కష్టం. భక్తి లేనిదే కృష్ణుని తెలుసుకోవడం చాలా కష్టం. అట్టి అభక్తులు భక్తి మార్గము లేక భక్తియుక్త సేవ మార్గము అతి సులభమైనదని ప్రకటించినను దానిని అవలంబించలేరు. భక్తి లేకపోతే భక్తి మార్గం సులభమైంది అని తెలిసినా సరే దాన్ని మనం చేసుకోవాలి, పాటించాలి. ఒకవేళ వారు చెప్పినట్లు భక్తి మార్గం సులభమైనచో వారు ఎందుకు కఠిన మార్గాన్ని అవలంబించరు? వాస్తవమునకు భక్తి మార్గము సులభమైనదేమీ కాదు. భక్తి జ్ఞానము లేని అప్రమాణికైన వారు అవలంబించు నామమాత్ర భక్తి చాలా సులభము. నామమాత్ర భక్తి చాలా సులభము, అదే భక్తి మార్గము అని భావించేస్తున్నాము.
సులభమైన కావచ్చునేమో, కానీ నియమ నిబంధనలను అనుసరించి వాస్తవంగా దాన్ని అభ్యసింపవలసి వచ్చినప్పుడు మానసిక కల్పనాపరులైన పండితులు మరియు తాత్వికులు ఆ మార్గమును కొనసాగలేక వైదొలుగుదరు. అందుకే చెప్పడం సులువు, ఆచరించడం కష్టం. ఇప్పుడు భక్తి మార్గం అన్నది కూడా కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. మామూలుగా మనం ఏదో ఒకటి అనుకుని అదే భక్తి మార్గం అనుకుని నివసించేస్తాము, అందువల్ల సులభంగా కనబడుతుంది. ఈ పద్ధతి ప్రకారము భక్తిని భగవంతునికి మనం ఎక్స్ప్రెస్ చేయాలి, భగవంతుని భక్తులుగా జీవించగలగాలి, భగవంతుని భక్తి ప్రాక్టీస్ చేయాలంటే అది అంత సులభ మార్గము కాదు అని అది ఆయన ఇవ్వాలండి అంతే. సార్ ఎవరు? శ్రీల రూప గోస్వామి భక్తి రసామృత సింధు నందు ఈ విధముగా ఉదాహరించారు. ఓకే, ఉపనిషత్తులు, పురాణములు, నారద పంచతంత్రం వంటి ప్రామాణిక వైదిక గ్రంథములను అనుసరించి చేయబడిన భక్తియుక్తమైన భగవత్ సేవ కేవలం సమాజమునందు సంక్షోభమును మాత్రమే కలిగించును. ఉపనిషత్తులు, పురాణాల్లో పాటించిన భక్తి మార్గం కూడా కరెక్ట్ కాదు అంటున్నారు. బ్రహ్మానుభూతి కలిగిన అద్వైతికి గాని, పరమాత్మానుభూతి కలిగిన యోగికి గాని దేవాది దేవుడైన శ్రీకృష్ణుని యశోదా తనయునిగా లేదా అర్జున రథసారథునిగా అవగాహన చేసుకున్నట అసంభవము. ఎప్పుడైతే మనము భక్తి మార్గంలో వెళ్తామో అప్పుడు కృష్ణుడిని కేవలము యశోద దగ్గర పెరుగుతున్నవాడనో లేకపోతే అర్జునుడికి రథసారథుని కానీ చేసుకోవడమో కాదు. గొప్ప గొప్ప దేవతలే శ్రీకృష్ణుని విషయమున కొన్ని మార్లు భ్రాంతి చెందుతారు. మనం చూసాం శ్రీమద్ భాగవతం నందు కూడా విషయమునే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇట్లా పలికాను. ఏమని పలికారు? ఎవ్వరు యథాతథముగా ఎరుగుజాలరు, ఎవరైనాను అతనిని ఎరుగగలిగినను అట్టి మహాత్ములు అత్యంత అరుదుగా ఉందురు. అందుకనే మానవుడు గొప్ప పండితులైనను లేదా తత్వవేత్తలైనను భక్తియుక్త సేవను అనుసరించదే భగవానుని యథార్థముగా ఎరుగుజాలరు. ఇంత గొప్ప పండితులైనను తత్వవేత్తలైనను భక్తియుక్త సేవ భగవంతుని యథార్థంగా తెలుసుకోలేరు. భక్తియుక్త సేవ లేకపోతే భగవంతుని జ్ఞానము ద్వారా భగవంతుని సంపూర్ణముగా తెలుసుకోలేరు. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది జ్ఞానము ద్వారానో వేరొక ద్వారానో భగవంతుని సంపూర్ణముగా తెలుసుకోలేము. కేవలం భక్తి ద్వారానే భగవంతుని సంపూర్ణముగా తెలుసుకోగలము. వెళ్ళి వెనక్కి వద్దాం కావాలనుకుంటామా? కేవలం భక్తులు మాత్రమే సర్వకారణములకు కారణమును, సర్వశక్తికి సంపన్నత్వమును, సంపూర్ణ సంపద, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యమును, షడ్గుణైశ్వర్య సంపన్నుడైన శ్రీకృష్ణుని భావనాతీతములైన అచింత్య దివ్య గుణములను కొద్దిగా అవగతము చేసుకొనగలరు. శుద్ధ భక్తులు మాత్రమే ఇన్ని షడ్గుణైశ్వర్యం అంటే షడ్ అంటే ఆరు గుణైశ్వర్యాలలో సంపూర్ణుడైన శ్రీకృష్ణ భగవానుని అచింత్య దివ్య గుణములను కొంచెం అవగతం చేసుకోగలుగుతున్నారంట శుద్ధ భక్తులు. కేవలం శుద్ధ భక్తులు మాత్రమే సర్వకారణములకు కారణమైన సర్వశక్తి సంపన్నత్వమును, సంపూర్ణ సంపద, సంపూర్ణ యశస్సు, సంపూర్ణ శక్తి, సంపూర్ణ సౌందర్యము, సంపూర్ణ జ్ఞానము, సంపూర్ణ వైరాగ్యము అను షడ్గుణైశ్వర్యములు సంపన్నుడైన శ్రీకృష్ణ భగవానుని భావనాతీతములైన అచింత్య దివ్య గుణములను కొద్దిగా అవగతం చేసుకొనగలరు. తన భక్తుల పట్ల శ్రీకృష్ణుడు పరమ దయని కలిగి ఉండటం చేయే అందుకు కారణము. అది కూడా ఆ కొంచెం కూడా ఎందుకు అర్థం చేసుకోగలుగుతున్నారు? శ్రీకృష్ణుని దయ వలన మాత్రమే అర్థం చేసుకోగలుగుతున్నారు. బ్రహ్మానుభూతికి పరమావధి అయిన అతని భక్తులు మాత్రమే యథారూపమున అనుభూతి మనర్చుకొనగలరు. కనుకనే భక్తి రసామృత సింధువు నందు ఇట్లు చెప్పబడింది, పరిమిత ఇంద్రియములచే ఎవ్వరూ కృష్ణుని యథార్థముగా అవగాహన చేసుకోనలేరు. అని భక్తులు తనకు చేయు ప్రేమతో కూడిన దివ్య సేవతో సంతృప్తి పొంది అతడే భక్తులకు స్వయముగా ప్రకటించుకున్నాడు. అర్థమవుతుందమ్మా? ఉన్నారా జయదామాతాజీ? సో మనం పరిమిత ఇంద్రియములచే శ్రీకృష్ణుని యథార్థముగా అవగాహన చేసుకోలేము, కానీ భక్తులు తనకు చేసే ప్రేమతో కూడిన దివ్య సేవతో సంతృప్తి పొంది భక్తులకి ఆయనే ప్రకటితం అవుతారు.
నేను కృష్ణ భక్తుడిని అని ఎప్పుడు అనుకోగలమో ఆయన చెప్పుకొచ్చారు. ఏమా? సో మనం ఎంత ప్రయత్నించినా సరే కొంచెం మాత్రమే కృష్ణుని అవగాహన చేసుకోగలుగుతున్నాము. అది కూడా ఆయన మనకి మన పైన కలిగిన కృపా దయతో మాత్రమే దాని భగవంతుని ఆ మాత్రం అవగాహన చేసుకోగలుగుతున్నాము. ఎందువలన అంటే పరిమిత ఇంద్రియాములచే మనకు పరిమిత ఇంద్రియాలతో ఎవరు కృష్ణ అవగాహన చేసుకోలేరు. కానీ భక్తులు తనకు చేసే ప్రేమతో కూడిన దివ్య సేవతో సంతృప్తి పొంది అతడి స్వయంగా ప్రకటించుకున్నాను. మనం భక్తుల కథలో చూసినా సరే ఈ మాట అట్లాగే జరిగింది. అన్నమయ్య అవ్వనివ్వండి, రామదాస్ అవ్వనివ్వండి, భక్త తుకారాం అవ్వనివ్వండి, ఇంకొకళ్ళు విఠల కథలు కానీ ఎవరి కథలు చూసుకున్నా సరే వీళ్ళు చేసిన భక్తి సేవనికి ఆయన ప్రసన్నుడై ఆయనంతటా ఆయన అయ్యారు. అప్పుడే మనం కృష్ణుడిని అర్థం చేసుకోగలిగారు. అంతేగాని భగవద్గీత అంతా కూడా రోజుకు 100 సార్లు చదివేసినా, రోజుకు 10 సార్లు చదివేసినా అందువలన భక్తులు కృష్ణుడేమి వాళ్ళకి ప్రత్యక్షం అవ్వట్లేదు. కేవలం భక్తితో సేవ చేస్తే మాత్రమే ఆయన ప్రకటితమవుతున్నారు. భక్త తుకారం అవే కదా, భక్త తుకారం దాసులకు దాసుడు అయిపోతాడు. అది భగవంతుడు ఎప్పుడు కూడా వీళ్ళు చేస్తే వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధపడిపోతాడు. అతనికి ఏం ఉండదు, మనకే ఆ ఫీలింగ్స్ అన్ని. ఇది పద్మపురాణంలోంచి భక్తి రసామృత సింధు అనే దీని నుంచి తీసుకొచ్చిన మాటలు ఇవి. సో భక్తి గురించి ఎక్కడెక్కడ చెప్పిన మాటల్ని ప్రభుపాదుల వారు మనకి ఈ శ్లోకంలోని అర్థం కింద మనకి కృష్ణుడు ఎందుకు అలాంటి మాటలు వాడాల్సి వచ్చిందో చెప్పుకొస్తున్నారు. ఎవరు వాడారు కృష్ణుడు? వేలాది మందిలో ఒకరు మాత్రమే ఆసక్తి ఉంటుంది. ఆసక్తి ఉన్న వేలాది మందిలో ఒకళ్ళు నా తత్వాన్ని తెలుసుకోగలుగుతున్నారు, అర్థంగా అర్థం చేసుకోగలుగుతున్నారు. ఎందుకు అంటే ఇంత కష్టమైంది కాబట్టి. అర్థమవుతుందమ్మా? ఇక్కడ సంపూర్ణ సిద్ధిని సాధించడం ప్రయత్నిస్తారన్నారు కదా నాన్న. ఏమ్మా? ఇక్కడ ఇదిగా వేలాది మనుషులలో ఎవరో ఒక్కడు మాత్రమే సంపూర్ణ సిద్ధిని సాధించడం యత్నించును. ఆ సంపూర్ణ సిద్ధులు ఏంటన్నది మనకు తెలియజేశారు కింద. ఆ సంపూర్ణ సిద్ధులు 6 సిద్ధులు కూడా సంపూర్ణమైన సిద్ధులు. వీటిని మనం ఎంతవరకు సాధించగలము ప్రయత్నిస్తున్నాము. అది సంపూర్ణ సిద్ధులు అంటే ఇక్కడ సంపూర్ణ సిద్ధిని సాధించడానికి సంపూర్ణ సిద్ధిని సాధించడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ విధంగా ప్రయత్నించి సిద్ధి పొందిన వారిలో కూడా ఎవరో ఒకరు మాత్రమే యథార్థంగా తెలుసుకోగలుగుతున్నారు. నువ్వు చెప్పింది అందువల్ల నేను అన్నా మనకు రకరకాల భక్తులు కనబడతారు స్టేజ్ల వారీగా. అవును. అదే నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదామా? సరే. సో చదువుతారు, ఎవరు చదువుతారమ్మా? నేను చదువుతున్నా. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇది మే భిన్న ప్రకృతిరష్టద. అనువాదం: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారం అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. అంటే ఆయన సృష్టించలేదు. చదువుతారు. నేను చదువుతున్నాను నాన్న. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి మే భిన్నా ప్రకృతిరష్టధా. అనువాదం: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము ఈ 5 కూడా పంచేంద్రియాలు, రైట్? పంచభూతాలు మిగతా 3 సూక్ష్మ శరీరానికి సంబంధించిన. ఓకే, సో ఈ పంచభూతాల నుంచి పంచేంద్రియాలు వచ్చినాయి. పంచేంద్రియాల నుంచి జ్ఞానేంద్రియాలు, పంచేంద్రియాల నుంచి జ్ఞానేంద్రియాలు ఇవి వస్తున్నాయి. ఓకే, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. సో అందుకని 5ని తీసుకొచ్చారు. ఈ మిగతావన్నీ
డిపెండెంట్ వన్స్, ఒకదాని మీద ఒకటి ఆధారపడి వచ్చాయి. ఈ ఈ 5 కాకుండా మిగతా 3 సూక్ష్మ శరీరానికి సంబంధించి. సో ఇక్కడ భౌతిక శరీరానికి సంబంధించి ఈ 5 చెప్పుకొచ్చారు. ఈ 5 నుంచి మిగతా వచ్చాయి. ఈ అహంకారం అని 8 అంశాల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడుతూ, భగవంతుని భిన్న ప్రకృతి, భగవంతుని తత్వానికి భిన్నంగా ఉండే తత్వం నా భిన్న ప్రకృతే, వేరొకళ్ళది కాదు. అది నా నుంచి వేరు, కానీ అది నాదే. నా నుంచి వేరొక నా తాలూకు గుణమే, నా తాలూకు వేరొక గుణం, అది నా తాలూకా భౌతిక గుణానికి సంబంధించినది అది. ఓకే సరే. సో మనకి ఉన్నది ఇది. ఈ ఎర్త్, ఈ 5 పంచామృతాలు, పంచభూతాలు 5 పంచభూతాల నుంచి, ఓకే, ఈ 5 పంచభూతాల నుంచి మనకి మిగతా వచ్చినాయి. మైండ్, ఇంటెలిజెన్స్, ఈగో. ఇది గ్రాస్ బాడీ, సటిల్ బాడీ. ఈ 8 లోపల ఉన్నది ఆత్మ. ఈ ఆత్మ అన్నది 8కి అతీతంగా ఉన్నది. ఈ 8 లోపల ఉన్నది ఆత్మ. ఓకే, అది మనకి ఈ బొమ్మలో చూపిస్తున్నారు. ఓకే, భగవతత్వ విజ్ఞానము భగవానుని దివ్య స్థితిని మరియు అతని విభిన్న శక్తుల గురించి విశ్లేషించి చర్చించారు. సత్వత తంత్రము నందు వివరింపబడినట్లు ఆ భగవాను వివిధ పురుషావతారాలు అందలి శక్తికే ప్రకృతి అని పేరు. భౌతిక జగత్తు సృష్టికే శ్రీకృష్ణ భగవానుడు స్వాంస రూపము 3 విష్ణు రూపాలను దాల్చను. అతని రూపము 3 విష్ణు రూపాలని వస్తుంది. ఓకే, అందులో మొదటిదైన మహావిష్ణువు మహాతత్వం అని తెలియబడు సమస్త భౌతిక శక్తిని సృష్టించారు. రూపము గర్భోదక సాయి విష్ణువు వివిధ వ్యక్తీకరణలకై అన్ని విశ్వములందు ప్రవేశించును. 3వ విష్ణు రూపము క్షీరోదక సాయి విష్ణువు సకల విశ్వములందు పరమాత్మ రూపమును వ్యాపించును. అతడు పరమాత్మగా పిలువబడుచు అణువణువు అందు నిలిచి ఉండును. ఈ 3 విష్ణువుల గురించి ఎరిగిన వాడు భౌతిక బంధముల నుంచి విముక్తిని సాధింపగలడు. మనం ఇది ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. పరమాత్మ అన్న పదం ఎవరికి వాడుతున్నారు? ఓకే, భౌతిక జగత్ సృష్టికే శ్రీ కృష్ణ భగవానుడు స్వాంస రూపము 3 విష్ణు రూపాలని దాల్చుతుంది. మనకు తెలిసింది, మనం ఎప్పుడు మహావిష్ణు అంతతో అందరినీ మహావిష్ణువు కింద సంబోధిస్తూ ఉంటాం. కానీ అది 3 విష్ణువులు. భగవంతుని రూపము 3 విష్ణువుల కింద వస్తుంది. అందులో మొదటిదైన మహావిష్ణువు మహాతత్వము అను తెలియబడు సమస్త భౌతిక శక్తిని సృష్టించును. 2వ విష్ణు రూపము గర్భోదక సాయి విష్ణువు వివిధ వ్యక్తీకరణలకై అన్ని విశ్వములందు ప్రవేశించును. 3వ విష్ణు రూపము క్షీరోదక సాయి విష్ణువు సకల విశ్వములందు పరమాత్మ రూపమును వ్యాపించును. మనలో ఉన్న నారాయణ రూపం ఏంటి అంటే, మనలో ఉన్న పరమాత్మ రూపం ఏంటి అంటే క్షీరోదక సాయి విష్ణు రూపము. ఆ విష్ణువును మాత్రమే పరమాత్మ అని సంబోధిస్తారు. అర్థమవుతుందమ్మా? మనం ఎప్పుడైనా భగవంతుని పరమాత్మ అంటే అది చిన్న పదము. భగవంతుడే. శ్రీకృష్ణుడు పరమాత్మ కాదు. శ్రీకృష్ణుడు పరమాత్ముడి కంటే కొన్ని రెట్లు అతీతుడు. పరమాత్మ కంటే కొన్ని రెట్లు గొప్పవాడు. పరమాత్మ అనేది చిన్న అంశం, భగవానునిలో నుంచి ఒక చిన్న అంశం మాత్రమే. సో ఆయన సృష్టించిన దీంట్లో కొన్ని 100,000 విష్ణుమూర్తులు ఉన్నారు. ఈ బ్రహ్మాండం గురించి వర్ణిస్తూ ఒక చోట వస్తుంది శ్లోక, ఒక ముందు ఒక బస్తా ఆవాలుంటే అందులో ఒక ఆవగింజ మాత్రమే ఈ బ్రహ్మాండం. ఆ ఒక్క ఆవగింజలోని ఇంతమంది విష్ణువులు ఉన్నారు. ఆ విష్ణు తత్వమే పరమాత్మ రూపంలో మన అందరిలోనే ఉంది. ముందు వెళ్దాం. ఓకే, ఈ భౌతిక జగత్తు ఇదంతా మళ్ళీ మనకి భాగవతం 3వ స్కందంలో వస్తుందమ్మా. ఇదంతా 3వ స్కందంలోనే వస్తుంది. ఓకే, ఈ భౌతిక జగత్తు భగవానుని విభిన్న శక్తులలో ఒకానొక శక్తి యొక్క తాత్కాలిక ప్రదర్శనము. అట్టి భౌతిక జగత్తు యొక్క కార్యకలాపాలన్నీ పురుషావతారముగా పిలువబడు శ్రీకృష్ణుని స్వాంసరూపములైన 3 విష్ణువుల ద్వారా నిర్దేశింపబడుచుండును. సాధారణంగా భగవద్విజ్ఞానము లేనివారు ఈ జగత్తు జీవుల విషయంలో భావనకై కలదని భావించరు. అంతేకాకుండా వారు జీవులే భౌతిక ప్రకృతికి కారణములు, నియామకులు భావించరు. భగవద్గీతను అనుసరించి అట్టి నాస్తికమైన ఈ అభిప్రాయం సరైనది కాదు. వాస్తవమునకు శ్రీకృష్ణుడే సమస్త సృష్టికి మూల కారణమని ప్రస్తుత శ్లోకంలో చెప్పబడింది.
శ్రీమద్ భాగవతం నిర్ధారిస్తుంది. భౌతిక సృష్టి అందరి మూలకములన్నీ భగవానుని విభిన్న శక్తులు. భౌతిక సృష్టి అందరి మూలకములన్నీ కూడా భగవానుని విభిన్న శక్తులు. నిరాకారవాదుల చర్మగమ్యమైన బ్రహ్మజ్యోతి కూడా ఆధ్యాత్మిక ఆకాశం నందు వ్యక్తమైన భగవానుని ఆధ్యాత్మిక శక్తియే. వైకుంఠలోకములే బ్రహ్మజ్యోతులని ఆధ్యాత్మిక వైవిధ్యములు గోచరించవు. వైకుంఠములోకముల వలె బ్రహ్మజ్యోతిలో ఆధ్యాత్మిక వైవిధ్యాలు గోచరించవు. అయినను నిరాకారవాదులు ఈ బ్రహ్మజ్యోతిని శాశ్వత చరమగమ్యముగా భావించరు. పరమాత్మ రూపము కూడి క్షీరోదక్షాయి విష్ణు యొక్క తాత్కాలికమైన సర్వవ్యాపక అంశమై ఉన్నది. ఆధ్యాత్మిక జగత్తందలి ఆ పరమాత్మ రూపము నిత్యమై ఉండును. కనుకనే వాస్తవమునకు పరతత్వముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే. కనుకనే వాస్తవమునకు పరతత్వం అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే. అతడే సర్వశక్తిమంతుడు. అతడే వివిధములైన విభిన్న శక్తులను మరియు ఆంతరంగిక శక్తులను కలిగి ఉన్న వ్యక్తి. అర్థమవుతుందమ్మా? కాంప్లికేటెడ్ గా ఉందా? కొంచెం మరోసారి నేను చదువుకుంటేనే తెలిసినట్టుంటది, తెలియట్లేదండి. ముగ్గురు విష్ణువుల గురించి కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది ప్రభుజీ. ముగ్గురు విష్ణువుల గురించి కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంది. లేదు నాన్న, అలా ముందుకు వెళుతుంటే అర్థం అవుతుంది నాన్న, వెళుతుంటే అర్థం అవుతుంది. సృష్టి స్థితి లయం కోసం ఏంటది? సృష్టి ఒక్కళ్ళు కాదమ్మా, కాదు. మనకి తెలిసిన మహావిష్ణువు లాంటి ముగ్గురు ఉన్నారు. దీన్ని పూర్తిగా నాకు కూడా ఫుల్ క్లారిటీ కావాలి అంటే నేను మళ్ళీ మొత్తం 3వ స్కందం చదవాలి. కొంతవరకు ఇప్పుడు అలా గుర్తుంచుకోండి. పోనీ ముందుకు వెళుతుంటే వస్తుంది. కరెక్ట్. ఓకే. శ్రీకృష్ణ స్వాంశ రూపములైన ముగ్గురు విష్ణువుల ద్వారా నిర్దేశింపబడుతుంది. ముగ్గురు విష్ణువుల ద్వారా ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. ఓకే, ఈ బ్రహ్మాండం నడుస్తుంది. సాధారణంగా మొదటిదైనది మహావిష్ణువు మహాతత్వం అని తెలియబడు సమస్త భౌతిక శక్తిని సృష్టిస్తాడు. ఓకే, ఆ మహావిష్ణువు మొత్తం భౌతిక శక్తిని సృష్టించి వదిలేశారు. రెండో విష్ణు రూపము గర్భోదాక్షాయి విష్ణువు వివిధ వ్యక్తీకరణలకై అన్ని విశ్వములందు ప్రవేశించింది. ఇది మన విశ్వం గురించి కాదు, అన్ని విశ్వాలు, అన్ని బ్రహ్మాండాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఇక 3వ విష్ణు రూపము క్షీరోదక్షాయి విష్ణువు సకల విశ్వములందు పరమాత్మ రూపమును వ్యాపిస్తున్నాడు. ఇదంతా ఏంటంటేనమ్మా వస్తుంది. బ్రహ్మ పుట్టుక ముందు జరిగిన విషయం గురించి చెప్పుకొస్తున్నారు. పుట్టడానికి ముందు జరిగిన విషయం. ఈ గర్భోదక్షాయి విష్ణువు నాభి నుంచి ఈ పరమాత్మ తత్వం బ్రహ్మకి వస్తుంది. సో బ్రహ్మకి దగ్గరికి వచ్చేసరికి ఇంత పరమాత్మ తత్వం అంటే ఏంటి? ఆత్మలు. బ్రహ్మ దగ్గరికి వచ్చేసరికి ఈ ఆత్మలన్నీ బ్రహ్మ దగ్గర ఉన్నాయి. బ్రహ్మ ఏం చేసుకుంటాడు? ఈ ఆత్మల్ని తిరిగి భగవంతుని దగ్గరికి చేర్చడానికి ఒక విశ్వాన్ని, ఒక బ్రహ్మాండాన్ని సృష్టించుకున్నాడు. అర్థమవుతుందమ్మా? ఈ ఆత్మలన్నీ ఏంటివి? వచ్చింది ప్రభుజీ. ఏమ్మా మీ వాయిస్ వినబడట్లేదమ్మా. బ్రహ్మకి మరి రజోగుణం ఎందుకు పెట్టాడంట? బ్రహ్మకి రజోగుణం ఎక్కడొచ్చింది? అమ్మా నా ఇంటర్నెట్ బాగాలేదా, మీది బాగాలేదా? నాకు మీది బాగానే ఉంది. ఓకే, భారతి మాతాజీ మీరు చెప్పిన మాట వినబడలేదు నాకు. పరమాత్మ నుంచే వచ్చాడు కదా, బ్రహ్మకి రజోగుణం ఎందుకు పెట్టాడు పరమాత్మ అని డౌట్ అండి. బ్రహ్మకి రజోగుణం ఎక్కడ పెట్టారు? అంటే మామూలుగా అంటారు కదా బ్రహ్మ రజోగుణస్తుడని. అలాగే లేదమ్మా, బ్రహ్మ రజోగుణస్తుడు కాదు. సరే, ఒక విషయం అంటే ఇక్కడ 1-2 విషయాలమ్మా. బ్రహ్మని సృష్టించుకున్నాడు భగవంతుడు. దేనికి? ఈ విశ్వాన్ని పాలించడానికి. అదొక పోస్ట్. బ్రహ్మ అనేది ఒక పోస్ట్. బ్రహ్మన వ్యక్తి విశ్వాన్ని నడపడానికి
ఈ దేవతలందరూ ఉన్నదందరికి ఎందుకు? ఈ విశ్వాన్ని, భూమండలాన్ని వీటిని నడపడానికి. ఎందుకు వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఒక్కటే పని. ఏం పని? వీళ్ళు ఆయన కొన్ని ఆత్మలు ఇచ్చి వీళ్ళని తిరిగి నా దగ్గరికి చేర్చే మార్గము చూడు. ఒక స్కూల్కి స్టూడెంట్స్ని పంపినట్టు ఎల్కేజీ పిల్లల్ని ఒక స్కూల్కి హెడ్ మాస్టర్ ఇచ్చి వీళ్ళు అభివృద్ధి చెందేలాగా చూడు అని చెప్పి ఒక స్కూల్కి పిల్లల్ని పంపినట్టు మనం ఎందుకు వచ్చాము? అక్కడ ఏదో బాగుంది, మనకి వైకుంఠం వద్దు, కృష్ణ భగవానుడు వద్దు, ఈ భగవద్ధామం వద్దు, ఆ భౌతిక శక్తి బాగుంది, ఆధ్యాత్మిక శక్తి కంటే భౌతిక శక్తి బాగుంది అన్న భావనలో వచ్చిన వాళ్ళందరినీ ఈ ఆత్మలన్నీ బ్రహ్మకిచ్చి వీళ్ళని నువ్వు నడిపించి తిరిగి నా దగ్గరికి చేరేలాగా చూడు అని చెప్పి ఓ బ్రహ్మతత్వము, మాయాతత్వాన్ని క్రియేట్ చేసి ఉంచారు. అవుతుందమ్మా, ఇది వస్తుంది మనకి మళ్ళీ. సో అది ఎట్లా విభజించబడ్డది అనేది మళ్ళీ మనం భాగవతంలో చూస్తాం. సో దీన్ని నడిపించడానికి 3 విష్ణువులు వచ్చారు. భగవంతుడి నుంచి 3 విష్ణుతత్వాలు వచ్చాయి. మొదటిది మహాతత్వం అని తెలియబడే సమస్త భౌతిక శక్తిని సృష్టించిన విష్ణువు. రెండో విష్ణువు గర్భోదక సాయి విష్ణువు. వివిధ వ్యక్తీకరణలకి అన్ని విశ్వములందు ప్రవేశించిన విష్ణువు క్షీరోదక సాయి విష్ణువు సకల విశ్వములందు పరమాత్మ రూపమున వ్యాపించును. 3 గురించి రోల్స్ మళ్ళీ మనం క్లియర్ గా చదువుతాం. గర్భోదక సాయి నాభి నుంచి వచ్చింది బ్రహ్మ మనకి ఈ రూపాన్ని ప్రసాదించాడు. మన బ్రహ్మలను బట్టి వివిధ రూపాలను ప్రసాదిస్తున్నారు. ఇదంతా వస్తుందమ్మా, మళ్ళీ వినబడుతుందమ్మా? వినిపిస్తుంది. ఓకే, ప్రస్తుతానికి ఇలా అర్థం చేసుకోండి అమ్మా, మళ్ళీ ముందుకు వెళ్దాం. ఓకే, అలాగే. పైన తెలుపబడినట్లు భౌతిక ప్రక్రియ యందు ముఖ్యముగా 8 అంశములు కలవు. వీనిలో భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశంలోని మహత్తర సృష్టి లేదా స్థూల సృష్టిగా పిలువబడును. వీని యందే శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అను 5 ఇంద్రియార్థములు వీడియలేవు. భౌతిక విజ్ఞాన శాస్త్రము నందు ఈ 10 అంశముల కంటే అధికమైనవి ఏవీ లేవు. కానీ మనస్సు, బుద్ధి, అహంకారం అనే మిగిలిన 3 అంశములు భౌతిక నిర్లక్ష్యము చేయబడుచుండను. భౌతిక ఆనందంలో ఉన్న వాళ్ళు ఈ 10 గురించి ఆలోచిస్తున్నారు, కానీ మనస్సు, బుద్ధి, అహంకారం గురించి నిర్లక్ష్యం చేస్తున్నారు. మనోకర్మలందు ములిగిన తాత్వికులు కూడా సర్వమునకు మూల కారణమైన శ్రీకృష్ణుని ఎరుగులేనందునే జ్ఞానమునందు అసంపూర్ణులై ఉన్నారు. నేను, నాది అనే అహంకార భావనమే భౌతిక స్థితికి మూల కారణము. అట్టి అహంకారము భౌతిక కర్మలకు ఉపయోగపడు దశేంద్రియములను కూడి ఉండును. బుద్ధి అనున్నది మహాతత్వం అనబడు సర్వ భౌతిక సృష్టిని సూచించును. బుద్ధి అన్నది మహాతత్వం అనబడు సర్వ భౌతిక సృష్టిని సూచించును. కనుక భగవానుని విభిన్నములైన ఈ అష్టశక్తుల నుండి భౌతిక జగత్తు యొక్క 24 అంశములు వ్యక్తమవుచున్నవి. ఇవి నాస్తికమైన సాంఖ్యతత్వమునకు చర్చనీయాంశములైన విషయములు. వాస్తవములకు అవి అన్నీయును మొదటి శ్రీకృష్ణుని శక్తి నుంచే ఉద్భవి అతని నుండి విడి అనుకుంటాది విడివడి అయి ఉన్నది. కానీ అల్పజ్ఞులు, నాస్తికులైన సాంఖ్యతత్వవేత్తలు అట్టి శ్రీకృష్ణుని సర్వకారణకారణునిగా ఎరుగుజారు. భగవద్గీత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుని బాహ్యశక్తి వ్యక్తీకరణమే సాంఖ్యతత్వమునందు చర్చనీయాంశము. సో మనకి ఇక్కడ ఈ 10 ఇంద్రియాల నుంచి, ఇంద్రియార్థాల నుంచి ఈ 10 వస్తువుల గురించి ఎక్కువగా భౌతిక దృష్టితో ఉన్న ఆలోచించే వాళ్ళందరూ వాళ్ళ చర్చ అంతా అక్కడే ఆగిపోతుంది. కానీ ఈ బుద్ధి, అహంకారం అనే 3 అంశాల గురించి నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు. ముందుకు వెళ్దాం అమ్మా, తర్వాత మళ్ళీ కావాలంటే వద్దాం ఈ శ్లోకానికి. ఓకే, 5వ చదువుతామా? చదవనా? చదువు. పరేయమితస్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో
యయేదం ధార్యతే జగత్. ఓ మహాబాహుడవైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకున్న జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి లేదు. న్యూనమైన అంటే చదవండి పిన్ని. అపరేయమితస్యాన్యాం ప్రకృతి విద్ధి మే పరాం జీవభూతా మహాబాహో ఏదం ధార్యతే జగత్. అనువాదం: ఓ మహాబాహుడువైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకుని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యముగా న్యూన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకుని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. అన్యముగా డిఫరెంట్ గా, ఆపోజిట్ గా న్యూనమైన అంటే న్యూనమైన అంటే కొత్తగా రెండు కలిస్తే కొత్తది ఏర్పడతాయి కదా, అలాగా. కాదు ఏంటమ్మా న్యూనమైన కొత్త కాదు, రెండు కలిస్తే ఒక కొత్త పదార్థం ఎలా వస్తుంది? అది కాదు. న్యూనమైన అంటే అమ్మా నన్ను ఎక్స్ప్లెయిన్ చేయండి. హలో అమ్మా, అక్కడ కనబడుతుంది, ముందుకి రా. ప్రభుజీ అంత డిఫరెంట్ ఉందండి. ఇతరమైన ఉందండి, ఏమండి? అన్యంకి ఇతరమైన ఉందండి, అన్యంకి ఇతరమైన అనుందండి. ఇతరమైన ఓకే. అన్యము అంటే అన్యం కాదు, అన్యం అంటే ఇతరమే, న్యూనం అంటే కొత్తగా. న్యూనం అంటే కొత్త. కాదమ్మా, కాదు, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వండి. మాట వినబడుతుందా? న్యూనమైన అంటే ఇన్ఫీరియర్, ఉన్నతానికి ఆపోజిట్. ఉన్నతమైనకి ఆపోజిట్ న్యూనమైన అంటే ఇన్ఫీరియర్, చాలా తక్కువ ఇది అని. వాటికి అన్యముగా న్యూనమైన భౌతిక ప్రకృతి అంటే చాలా చీప్ మాట, చాలా ఇన్ఫీరియర్, చాలా తక్కువగా ఉండే భౌతిక వనరులను ఉపయోగించుకు జీవులతో కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. మనకు ముందు భౌతిక ప్రపంచం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు, ఆ 10 వీటి గురించి. అది అంతాను చాలా న్యూనమైన భౌతిక ప్రకృతి అని అర్థమవుతుందమ్మా. ఇంగ్లీష్ వర్డ్ కాదు, చదవండి. బిసైడ్స్ దీస్, ఓ మైటీ ఆర్మ్డ్ అర్జున, there is another superior energy of mind which comprises the living entities who are exploiting the resources of this material inferior nature. న్యూనం, ఆ ఇన్ఫీరియర్ నేచర్ ని న్యూనమైన అంటారు. అర్థమైంది? అర్థమైందండి. సో వాటి అన్యముగా, దేనికి అన్యముగా? ఈ న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులు ఉపయోగించి జీవులతో కూడి ఉన్న దేనికి అన్యముగా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. ఇది ఒకటి న్యూన శక్తి, అన్యముగా వేరొక ఉన్నత శక్తి ఉన్నాయి చెప్పుకొస్తున్నారు. జీవులు దేవాది దేవుని ఉన్నతమైన ప్రకృతి శక్తికి చెందిన వారని ఇక్కడ స్పష్టంగా తెలుపబడినది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారమును వివిధ అంశములుగా వ్యక్తముగు భౌతిక పదార్థమే న్యూన శక్తి. వీటన్నిటితోని ఉన్న వివిధ అంశములుగా వ్యక్తముగు భౌతిక పదార్థమే న్యూన శక్తి. ఈ భౌతిక ప్రపంచమే ఈ ఇన్ఫీరియర్ శక్తి, విలువ లేనిది. భూమ్యాదులకు స్థూల విషయమును మరియు మనస్సది సూక్ష్మ విషయములను రెండు ప్రకృతి రూపములను న్యూన శక్తి నుండి ఉత్పాదింపబడినట్టువే. భూమి మీద ఉన్న ప్రతి చిన్న విషయము కూడా ఈ న్యూన శక్తి నుంచి ఉత్పాదింపబడింది. వివిధ ప్రయోజనములకై ఈ న్యూన శక్తిని వినియోగించు జీవులు దేవాది దేవునికి ఉన్న ఉన్నత శక్తిని సంబంధించిన రూపములు. ఇది న్యూన శక్తి కూడా ఆ ఉన్నత శక్తిలోంచి వచ్చినదే. అట్టి ఈ ఉన్నత శక్తి వల్లనే సమస్త జగత్తు నడుస్తున్నది. ఉన్నత శక్తికి చెందిన జీవుడు ప్రేరేపింపనదే భౌతిక జగత్తు నడవలేదు. సో
భౌతిక జగత్తు న్యూన శక్తితో ఉన్నది. దీన్ని ప్రేరేపించడానికి ఒక ఉన్నత శక్తి కావాలి. ఆ ఉన్నత శక్తి లేదు, ఈ న్యూన శక్తి లేదు. శక్తులు సర్వదా శక్తిమంతులచే నియంత్రింపబడినందున జీవులు సదా భగవంతునిచే నియంత్రింపబడిన వారే. జీవుడు న్యూన శక్తితో ఉన్నవాడు, పరమాత్మ ఉన్నత శక్తితో ఉన్నవాడు. కనుక వారెన్నడూను స్వతంత్రమైన ఉనికి అన్నది ఉండదు. కొందరు అల్పజ్ఞులు భావించినట్లు వారెన్నడూ భగవానుతో సమాన శక్తివంతులు కాజాలరు. భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళు న్యూన శక్తితో ఉన్న వ్యక్తులు, ఉన్నత శక్తిలో ఉన్న వ్యక్తులు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న భగవంతుడు. ఆ భగవంతుని శక్తి వల్లనే న్యూన శక్తి నడుస్తున్నది. భగవంతుని మరియు జీవునికి నడుమ గల భేదమును శ్రీమద్ భాగవతం 10వ అధ్యాయం నందు ఈ క్రింద విధముగా చెప్పబడింది. 10వ స్కందం నందు ఈ క్రింద విధంగా చెప్ప నిత్యుడవైన ఓ దేవాది దేవ, బద్ధ జీవులు నీవలనే నిత్యులుగా మరియు సర్వ వ్యాపకులను అయినచో నీ ఆధీనంలో వారెన్నడూ ఉండరు. కానీ ఆ జీవులు సూక్ష్మ శక్తులుగా అంగీకరింపబడినచో వెంటనే వారు నీ పరమ నియంత్రణకు లోబడి ఉందరు. కనుకనే జీవులు నిన్ను శరణచొచ్చటియే నిజమైన ముక్తి. శరణాగతియే వారికి ఆనందం చేకూర్చగలదు. అట్టి స్వరూప స్థితి యందు వారు ప్రకృతి నుండి విముక్తులగుదురు. కనుకనే భగవానుడు మరియు జీవులను సర్వ విధములుగా సమానులే అను అద్వైతవాదమును తమ పరిమిత జ్ఞానముతో ప్రతిపాదించు అల్పజ్ఞులైన మానవులు దోషపూరితమైన కలుషితమైన అభిప్రాయమును కలిగి నెట్టి వారగుదురు. అర్థమవుతుందమ్మా? మన శక్తి న్యూన శక్తి, భగవంతుని శక్తి ఉన్నత శక్తి. ఓకే, సో బద్ధ జీవులు నీ వల్లే నిత్యులు మరియు సర్వవ్యాపకులు అయినచో నీ ఆధీనంలో వారెన్నడూ ఉంటారు. కానీ ఆ జీవులు సూక్ష్మ శక్తులుగా అంగీకరింపబడినచో వెంటనే నీ నియంత్రణకు లోబడి ఉందరు. మనం సూక్ష్మ శక్తి, మన శక్తి తక్కువ అని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు మాత్రమే భగవంతుని శక్తి ఉన్నత శక్తిని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనం భగవంతునికి లోబడి ఉంటాము. కనుకనే జీవుడు నిన్ను శరణజొచ్చిటియే నిజమైన ముక్తి. అట్టు శరణాగతియే వారికి ఆనందము చేకూర్చును. అట్టి స్వరూప స్థితి అందే వారు ప్రకృతి నుండి విముక్తులవ్వగలరు. ఎప్పుడైతే మనం భగవంతుని అట్లా శరణం పొందుతామో, శరణాగతి పొందుతామో అప్పుడు మాత్రమే మనం ప్రకృతి నుండి విముక్తులవుతాము. అంటే ప్రకృతి నుంచి విముక్తి అంటే మళ్ళీ త్రిగుణాల నుంచి విముక్తి, ప్రకృతి శక్తి నుంచి విముక్తి, ఇంద్రియ శక్తి నుంచి విముక్తి బేసికల్ గా. కనుకనే భగవానుడు మరియు జీవులను సర్వ విధములుగా సమానులే అను అద్వైతవాదమును తమ పరిమిత జ్ఞానముతో ప్రతిపాదించి అల్పజ్ఞులైన మానవులు దోషపూరితమైన కలుషితమైన అభిప్రాయం కలిగినట్టు వారు అవుతున్నారు. పక్కన పెట్టేసండి. దేవాది దేవుడైన శ్రీకృష్ణే పరమ నియంత్రకుడు. జీవులందరూ అతని నుంచే నియంత్రింపబడేవారు. ఈ జీవులు భగవానుతో గుణైక్యము కలిగి ఉన్నందున వారందరూ భగవానుని ఉన్నతమైన శక్తిగా గుర్తింపబడింది. కానీ శక్తి పరిమాణములో వారెన్నడూ భగవానుతో సమానము కాజాలరు. స్థూలమును సూక్ష్మమును అయిన న్యూన శక్తి భౌతిక పదార్థము వినియోగించుకున్నప్పుడు ఉన్నత శక్తికి చెందిన జీవుడు తన వాస్తవ ఆధ్యాత్మిక మనస్సు మరియు బుద్ధిని విస్మరించును. ఎప్పుడైతే మనకున్న సూక్ష్మ శక్తి, న్యూన శక్తి గొప్ప అనుకుంటున్నామో భగవంతుని శక్తిని, ఉన్నత శక్తి చెందిన భగవంతుని శక్తిని మనము విస్మరిస్తున్నాము. అర్థమవుతుందమ్మా? మనం ఆ భగవంతుని ఇక్కడ మనం 2-3 విషయాలు అర్థం చేసుకోవాలి. ముందు అంటే ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీయా ఏమా? ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ ఎక్కువైనప్పుడు అని అంటున్నాను. ఇన్ఫీరియర్ కాంప్లెక్సిటీ ఎక్కువైనప్పుడు కాదు, మన శక్తి ఇన్ఫీరియర్ అని గ్రహించినప్పుడు. ఓకే. కాంప్లెక్సిటీ వేరు, గ్రహించడం వేరు. మన శక్తి ఇన్ఫీరియర్ అని గ్రహించినప్పుడు, ఎందుకంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. మన శక్తి ఇన్ఫీరియర్ అని గ్రహించినాము, భగవంతుని శక్తి సుపీరియర్ అని గ్రహించాము. కానీ మనము భగవంతుని అంశలోంచి వచ్చాము కాబట్టి మనము సుపీరియర్ అనే భావనలో వాదిస్తున్నారు. అద్వైత తత్వం అంతా అదే. ఎందుకంటే మన శక్తి ఎక్కువ తక్కువ పక్కన పెట్టి మనం కూడా భగవంతుని స్వరూపంలోంచి వచ్చిన వాళ్ళమే. భగవంతుని శక్తి ఉన్నత శక్తి కాబట్టి మనము ఉన్నత శక్తి. ఒక్కసారి మనము ఉన్నత శక్తిలోకి అన్న భావంలోకి వెళ్ళిపోయిన తర్వాత
మనం భగవంతుని అంశంలో నుంచి వచ్చిన వాళ్ళం, మనం భగవంతునితో సమానం, నాకు ఆత్మ సాక్షాత్కారం జరిగితే నేను భగవంతుని గ్రహించగలను అన్న భావనలోకి వెళ్ళిపోతుంటారు మనుషులు. వెళ్ళిన తర్వాత వాళ్ళని నీ శక్తి భగవంతుని శక్తితో సమానం కాదు అని తీసుకురావడం చాలా కష్టమైన పని. ఒక్కసారి వాళ్ళు ఎప్పుడైతే నేను భగవంతుని జ్ఞానంలోకి వెళ్ళిపోతు, అదే ఇప్పుడు మెయిన్ జరుగుతుంది. అదే అద్వైత సిద్ధాంతంలోంచి వచ్చిన మెయిన్ ప్రాబ్లం. సిద్ధాంతంలో ప్రాబ్లం లేదు, ఆ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడంలోనే ప్రాబ్లం. అర్థమవుతుందమ్మా? అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ జీవులు భగవానుతో గుణైక్యం కలిగి ఉన్నందువల్ల వారు భగవానుని ఉన్నతమైన శక్తిగా గుర్తింపబడ్డారు. కానీ శక్తి పరిమాణంలో వారెన్నడూ భగవానుతో సమానము కాజాలరు. ఆ మాటను వాళ్ళు వదిలేస్తున్నారు. శక్తి పరిమాణం వేరు, అంశం ఉంది. ఈ అంశం ఏంటి? ముగ్గురు విష్ణువులలో ఒకానొక విష్ణువుల తాలూకా పరమాత్మ తత్వము మన అందరిలోని ఉంది. అంత మాత్రాన మనం అందరం పరమాత్మలు కాదు. అద్వైత సిద్ధాంతం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ మనుషులకి, జనాలకి ఎందుకు ఎలా చెప్తున్నారంటే, నువ్వు ఏనాడైతే ప్రతి ఒక్కరు కూడా కూర్చున్న వాళ్ళు ఏనాడైతే నాలో పరమాత్మ ఉన్నా నేను భగవంతుడితో సమానం అయిపోతానన్న భావనలోకి వెళ్ళారో వాళ్ళందరికీ ఆ గురువులు నచ్చుతారు. ఎందుకంటే నువ్వు భగవంతుడు అని చెప్పేస్తున్నారు కదా గురువులు. అందులోని భగవంతుడు ఉన్నాడు, నేలో భగవంతుడు ఉన్నాడు. మట్టి ఇంకొకరు వచ్చి అది కాదు అని చెప్తే వాళ్ళకి నచ్చదు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని వాళ్ళ భగవంతులుగా ఒప్పేసుకుంటున్నారు. ఆ భావన నుంచి బయటకు రావడం చాలా కష్టం. అర్థమవుతుందమ్మా? ఇది టాపిక్ డిస్కషన్కి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇది ఆ భావం నుంచి బయటకు రావడం చాలా కష్టం. అందుకే ఇంత ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. శ్రీ శంకరాచార్యుల వారు కూడా భగవంతుని దేవుడు అని అంగీకరించారు. ఆయన అద్వైత సిద్ధాంతం చెప్పుకొచ్చారు. ఆయన ఆనాడు అద్వైత సిద్ధాంతం ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వేరొక విషయం వల్ల అద్వైత సిద్ధాంతం అలా చెప్పాల్సి వచ్చింది. బయటికి భగవంతుని దీని గురించి తీసుకురావడం కోసం ఆ రోజు అలా వచ్చింది. అద్వైత సిద్ధాంతం కూడా ఏ విషయం చెప్తుంది? మనకు భగవంతుని అంశం ఉంది, కానీ పరిమాణంలో మనం ఎప్పుడు భగవంతునితో సమానము కాదు. పరిమాణంలో మనం ఎప్పుడు భగవంతునితో సమానము కాదు. స్థూలమున సూక్ష్మమున అయిన న్యూనశక్తి భౌతిక పదార్థాన్ని వినియోగించుకున్నట్టు ఉన్నత శక్తికి చెందిన జీవుడు తన వాస్తవ ఆధ్యాత్మిక మనస్సును మరియు బుద్ధిని విస్మరిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ స్థూల శక్తి, సూక్ష్మశక్తి ఇదే ఎక్కువ అనుకుంటున్నాడో, ఆ భౌతిక స్థల పదార్థమే ఎక్కువ అనుకుంటున్నాడో, అప్పుడు ఆధ్యాత్మిక మనసును, బుద్ధిని పక్కన పెట్టేస్తున్నాడు మనిషి. ఈ రెండు శక్తుల తాలూకు డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. జీవునిపై భౌతిక శక్తి ప్రభావమే ఈ విస్మరణకు కారణము. ఎందువల్ల ఇలా విస్మరిస్తున్నాడు? ఈ భౌతిక శక్తి యొక్క ప్రభావమే. ఈ భౌతిక శక్తి ప్రభావమే మాయా. ఈ భౌతిక శక్తి ప్రభావమే మాయ. కానీ జీవుడు భౌతిక మాయాశక్తి ప్రభావం నుంచి బయటపడినప్పుడు ముక్తిని పొందగలడు. ఏదో ఒకటే ఎగ్జిస్ట్ అవుతుంది, మాయ గాని భగవంతుని గాని. రెండు పక్కపక్కన ఉండవు. మాయ ఉన్నప్పుడు భగవంతుడు ఉండలేడు, భగవంతుడు ఉన్నప్పుడు మాయ ఉండదు. ఓకే, మాయాశక్తి కారణమున జీవుడు అహంకారంచే నేను భౌతిక దేహమును మరియు ఈ భౌతిక వస్తువులన్నీయును నావి అన్న భావనలో కలిగి ఉన్నాను. మనకి ఎదురుగా లైట్ ఉంది, ఎదురుగా లైట్ ఉంది. మనం లైట్ గా చూస్తున్నంతసేపు నీడ కనబడదు, మనం నీడగా చూస్తున్నప్పుడు లైట్ కనబడదు. అట్లాగే మాయ కృష్ణుడు భగవంతుడు కూడా. భగవంతుడిగా చూస్తున్నప్పుడు మాయ కనబడదు, మాయగా చూస్తున్నప్పుడు భగవంతుడు కనబడదు. మనం ఎటు చూస్తాం అన్నది మన ఇష్టం. భౌతిక దేహమును మరియు ఈ భౌతిక వస్తువులన్నీ నావి అనే భావన కలిగి ఉన్నాను. అన్ని విధములుగా భగవానుతో సమానుడను భావంతో పాటు సమస్త భౌతిక భావం నుంచి విముక్తి పొందినప్పుడే జీవుడు తన నిజ స్వరూప స్థితిని గుర్తించింది. అనగా శ్రీకృష్ణ భగవానుని వివిధ శక్తులలో జీవుడు ఒకడని, అట్టి జీవుడు భౌతిక సంపర్కం నుంచి విడివడినప్పుడు పరిపూర్ణ కృష్ణ చైతన్యము అంటగా ముక్తిని పొందినని గీత నిర్ధారిస్తున్నట్లు మనము సారాంశపరచవచ్చును. అర్థమవుతుందమ్మా? భగవానుని వివిధ శక్తులలో జీవుడు ఒకడని, మనము భగవంతుని వివిధ శక్తులలో ఒకటి. అంత మాత్రాన మనం భగవంతుని కాదు. ఈ జీవుడు భౌతిక సంపర్కము నుంచి విడినప్పుడే పరిపూర్ణ కృష్ణ చైతన్యం అంటే ముక్తిని పొందునని గీత నిర్ధారిస్తున్నట్లు మనము సారాంశపరచవచ్చును. అర్థమవుతుందమ్మా?
హెవీగా ఉందా? కొంచెం హెవీగానే ఉంది ప్రభుజీ. ఇంకా అలాగే ఉంటదమ్మా. జ్ఞానం ఎక్కువ కావాలి మాకు. జ్ఞానం కాదమ్మా, సాధన కావాలంతే. మళ్ళీ చదువు అక్కర్లేదమ్మా. అంతే, అక్కర్లేదమ్మా. అది ఆయనే ఇస్తారు. సాధన మనం చేస్తే చాలు. సాధన కూడా కాదు, సాధన కంటే కూడా ముందు భక్తి పెట్టాలి. భక్తి పెడితే చాలు. శరణాగతి ప్రతిదానికి అదే మార్గం. ముందు అన్నిటికీ సర్వరోగ నివారణ అన్నట్టు ముందు భగవంతుని ప్రేమించి భగవంతుని భక్తితో ఆటోమేటిక్ అన్ని అర్థమైపోతాయి. ప్రభుజీ ఇప్పుడే చెప్పారు కదండి, మన చెప్పుల్ని వేరే విధంగా చూడొద్దనిసి. అర్థం కాలేదమ్మా. ఏమండి? మనం కళ్ళు మూసుకోగలము, నోరు మూసుకోగలము, చెవులు మూసుకోగలము కదా అని చెప్పారు కదా. మరి మన చెవుల్ని వేరే చూడకుండా దీని మీదే పెడితేనే అవుద్ది. అవును 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 అవునండి. అందుకనే శ్రవణం అన్నది ఇంపార్టెంట్. భగవంతుని కథలు, భగవంతుని మాటలు, భగవంతుని విషయాన్ని మాత్రమే శ్రవణం చేయాలి. అప్పుడే భక్తి మార్గంలోకి వెళ్ళగలము. అట్లా భక్తి మార్గంలోకి వెళ్తేనే భగవంతుడు అర్థమవుతాడు. ఆ తర్వాత భగవంతుడు అర్థమైన తర్వాత ఈ వాక్యాలు అర్థమైనా అర్థమైపోయినా అనవసరం. ఇప్పుడు న్యూన శక్తి ఏంటి, భగవంతు శక్తి ఏంటి మనకు అనవసరం. ఈ భౌతిక శక్తితో మనకు సంబంధం ఉండదు ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత. సరే, సో ముక్తి మార్గం, భగవంతుని ముక్తి మార్గం ఎలాగుంటుందో చూద్దాం ఒకసారి. ముక్తి మార్గాల్లో 5 రకాల ముక్తి మార్గాలు ఉన్నాయమ్మా. 5 రకాల ముక్తి మార్గాలు ఉన్నాయి. ఓకే, బ్రహ్మాండంలో విలీనం అవడాన్ని సాయుజ్య ముక్తి అంటారు. ఓకే, అవి కాకుండా భగవంతుని గురించి 5 ముక్తి మార్గాలు. దేవాది దేవుణ్ణి పార్షుతునిగా అంటే తన శాశ్వత లీలలో పాల్గొనడాన్ని సామీప్య ముక్తి అంటారు. ఓకే, భగవంతుని యొక్క రూపాన్ని పొందడం మరియు వైకుంఠంలో నివసించడాన్ని సారూప్య ముక్తి అంటారు. అంటే అక్కడ వైకుంఠంలో అందరి రూపాలు ఒకేలాగా ఉంటాయి, అందరి రూపాలు అందరూ చతుర్భుజాలతో ఉంటారు. దాన్ని సారూప్య ముక్తి అంటారు. వైకుంఠంలో దేవాది దేవునితో కలిసి ఉండడాన్ని సాలోక్య ముక్తి అంటారు. దేవాది దేవుని వలె ఐశ్వర్యము మరియు వైకుంఠ గ్రహాలు ఉండడాన్ని సారిష్ట ముక్తి అంటారు. ఈ 5 ముక్తి మార్గాలని మనం ఎంచుకుంటూ ఉంటారు జనాలు. ఓకే, బ్రహ్మాండంలో విలువడం సాయుజ్య ముక్తి. మిగతావన్నీ మళ్ళీ ఇవన్నీ కూడా భాగవతంలో వస్తుంది 10వ అధ్యాయంలో. ప్రయత్నించాల్సింది ఈ సారూప్య ముక్తి గురించి. భక్తులు, శుద్ధ భక్తులు సామీప్య ముక్తి గురించి అడుగుతూ ఉంటారు. వాళ్ళు భగవంతుణ్ణి నేను భగవంతుడిలాగా అవ్వడం కాదు నాకు ఇంపార్టెంట్, భగవంతుని సేవే నాకు ఇంపార్టెంట్. దేవాది దేవుని పార్షుడు తన శాశ్వత లీలలో పాల్గొనడమే, అదే సామీప్య ముక్తి. అట్లా ముక్తి పొందిన వాళ్ళందరినీ గోపికుల కింద, గోవుల కింద శ్రీకృష్ణుడితో పాటు భూలోకంలోకి వచ్చిన వాళ్ళు, ఆ సామీప్య ముక్తి కోరుకున్న వ్యక్తులు. చూద్దామా, ఇలాగ 5 రకాల ముక్తి మార్గాలు ఉంటాయి. మనం భాగవతం చదువుకునేసరికి ఇవన్నీ అర్థమవుతాయి. 6వ శ్లోకం చదువుతారమ్మా? చదవనా ప్రభుజీ? చదవండి అమ్మా. ఏతోద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవ ప్రళయస్తదా. సృజింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికమును ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనేనని నిశ్చయముగా నెరుగుము. చదువుతారమ్మా? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. ఏతోద్యోనీని భూతాని సర్వాణి తుపధారయ అహం కృత్సన్యస్య జగతః ప్రభవ ప్రళయస్తదా. సృజింపబడిన సర్వజీవులకు ఈ 2 ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికమును ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనేనని నిశ్చయముగా నెరుగుము. All created beings have their source in these natures. Of all that is material and all that is spiritual in this world, know for certain that I am both the origin and the dissolution. Hare Krishna. హరే కృష్ణ.
సో సృజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణములై ఉన్నవి. ఈ జగత్తునందలి భౌతికమును ఆధ్యాత్మికమును అగు సర్వమునకు మూలమును మరియు ప్రళయమును నేనేనని నిశ్చయముగా తిరుగుము. సో ఆధ్యాత్మిక ప్రకృతి నందు ఉన్నా సరే, భౌతికమునందు ఉన్నా సరే, ఈ రెండిటికి కూడా మెటీరియల్ అండ్ స్పిరిచువల్ వరల్డ్, మెటీరియల్ థింకింగ్ అని స్పిరిచువల్ థింకింగ్ లో ఈ బ్రహ్మాండాల మీద ఉన్న వాళ్ళన్నిటికీ కూడా నేనే కారణము, దాని పుట్టుకి ప్రళయానికి కూడా నేనే కారణము అని తెలుసుకున్నాను. మనం తెలుసుకోవాల్సింది కూడా అదే. మనం నాది 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 అనుకుంటున్న ప్రతి భౌతిక ప్రపంచంలో ఉన్న వస్తువు కోడికి కారణం కూడా శ్రీకృష్ణ భగవానుడే, ఆ భగవంతుడే కారణము అని అర్జునుడికి కృష్ణుడు చెప్పిన మాటలు. అన్నిటికీ భగవంతుడే కారణం అని మనం ఒక స్టేట్మెంట్ గా చెప్తాము, కానీ అవన్నీ కూడా స్టేట్మెంట్స్ కింద కాకుండా అర్థం చేసుకోవాలన్నమాట. నన్న పూర్వం తత్వాలు పాడేవారు, లోపల నువ్వే బయట నువ్వే, ఇదే దాని అర్థం. అంటే ఇప్పుడు ఇందాక చెప్పుకుంటున్న ఇన్ఫీరియర్ వరల్డ్, న్యూన శక్తి, ఉన్నత శక్తి, ఆ రెండు కూడా నేనే. దానికి కారణము అది, దాని ప్రళయము కూడా నేనే, దాని మూలము ప్రళయము కూడా నేనే దాన్ని సృష్టించగలను, నేనే దాన్ని ప్రళయించగలను, దాన్ని డిస్ట్రక్షన్ చేయగలను, దాన్ని తీసివేయగలను అని కూడా భగవంతుడు చెప్తున్న మాట. ప్రభుజీ పూజింపబడిన అంటే ఏంటండి? ఏమండి పూజింపబడిన అంటే ఏంటండి? ప్రళయం ప్రళయం ఏదండి? పూజింపబడిన ఫస్ట్ అనువాదంలోనే పూజింపబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణమై ఉన్నవి. సృష్టించబడిన సర్వజీవులకు ఈ రెండు ప్రకృతులే కారణమై ఉన్నవి. సృష్టించబడండి ఆల్ క్రియేటెడ్ థింగ్స్. మన మనసుని బుద్ధిని కూడా ఆయనే కంట్రోల్ చేస్తే బాగుండేది నాన్న. కరెక్ట్ గా అడిగారు పిన్ని, చెప్పండి ఏమన్నారు? ఇప్పుడు మన మనస్సు బుద్ధితో కదా ఇవన్నీ చేస్తున్నాము, అవి కూడా ఆయన కంట్రోల్లో ఉంటే బాగుండేది అంటున్నా. అప్పుడు అందరూ రోబోల్లాగా అయిపోతారు. అది మనంతట మనకున్న స్వేచ్ఛతో ఆయన దగ్గరికి చేరాలి. మనకున్న స్వేచ్ఛతో ఆయన్ని అర్థం చేసుకుని ఆయన దగ్గరికి చేరాలి. మనము అది ఉల్లంఘించి కిందకు వచ్చాము, అది ఉల్లంఘించి భూమి మీద బతుకుతున్నాం, దృశ్యమాన జగత్తంతయు భౌతిక ఆధ్యాత్మిక పదార్థముల సమ్మేళనముచే ఏర్పడినదే. ఆధ్యాత్మిక పదార్థం ఏంటి? ఆత్మ. సృష్టి మూల కారణము కాగా భౌతిక పదార్థము ఆత్మచేతనే సృష్టింపబడింది, ఆత్మ కోసం సృష్టింపబడింది నిజంగానే. అనగా ఆత్మ ఎట్టి పరిస్థితి ఎందును భౌతిక పదార్థం చే సృష్టింపబడదు. ఆత్మ భౌతిక పదార్థంతో సృష్టింపబడదు. ఆత్మ భౌతిక పదార్థంతో విరుద్ధంగా ఉంది, కానీ ఆత్మ కోసమే భౌతిక పదార్థం సృష్టింపబడింది. వాస్తవమునకు ఈ భౌతిక జగత్తు ఆధ్యాత్మిక శక్తి ఆధారముపైనే సృష్టింపబడినది. భౌతిక పదార్థం దేహమునందు ఆత్మ నిలిచుట చేతనే స్థూల దేహము వృద్ధి పొందుచున్నది. ఆత్మ ఉండడాన్నే భౌతిక దేహము వృద్ధి పొందుచున్నది. ఉన్నత శక్తి అయిన ఆత్మ ఉనికి చేతనే శిశుదేహము క్రమముగా బాలునిగాను పిదప యువకునిగాను మార్పు చెందుచున్నది. అట్లే పరమాత్మ స్వరూపుడైన విష్ణు ఉనికి చేతనే బ్రహ్మాండమైన విశ్వం అంతయు వృద్ధి చెందుచున్నది. ఆత్మ స్వరూపుడైన విష్ణువు ఉనికి చేతనే బ్రహ్మాండమైన విశ్వం అంతను వృద్ధి చెందుతున్నది. కనుకనే భౌతిక పదార్థము ఆత్మ అనునవి శ్రీకృష్ణుని భగవానుని శక్తులుగా తెలియజేయబడుచున్నవి. రెండూ కూడా భగవంతుని శక్తులే. వాటి కలయిక చేతనే బ్రహ్మాండమగు విశ్వరూపము సృష్టింపబడుచున్నది. కనుక భగవానుడే సర్వమునకు మూల కారణము. భగవానుని అంశి అయిన ఒక చిన్న జీవి ఒక గొప్ప అవకాశమునంటూ భవంతిని కానీ, లేదా గొప్ప నగరమును కానీ, లేదా గొప్ప కర్మాగారమును కానీ సృష్టింపవచ్చునేమో కానీ విశాలమైన విశ్వమును మాత్రము సృష్టింపజాలడు.
మనం ఈ విశ్వాన్ని సృష్టించలేము. విశ్వమునకు పరమాత్మయే విభు ఆత్మ కారణుడు. అటువంటి అణు విభు ఆత్మల సర్వమునకు దేవాది దేవుడైన కృష్ణుడే మూల కారణుడు. కనుకనే అతనే సర్వకారణములకు ఆది కారణము. ఈ విషయము కఠోపనిషత్తునందు నిత్యో నిత్యానం చేతనేశ్చ తననాం అని నిర్ధారింపబడినది. ఓకే, సరే, అర్థమవుతుంది కదమ్మా? భౌతిక శక్తికి ఆధ్యాత్మిక శక్తికి ఎలాగ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి, వాటి రెండిటి తేడా ఏమిటి, ఆ రెండు భగవంతుడి శక్తిలే అని మనకి చెప్పుకొస్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అవునండి. సరే, 7.7 శ్లోకం చదువుతారమ్మా? చదువుతారమ్మా? మత పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం శ్రుత్రే మణిగణాయువ. అనువాదం. ఓ ధనంజయ, నాకంటేనూ శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నది. హరే కృష్ణ. చదవనమ్మా? మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యము ఇంకొకటి లేదు. దారమునందు ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైననే ఆధారపడి ఉన్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ ధనంజయ, నాకంటేను శ్రేష్టమైన సత్యం ఒకటి లేదు. ఇంత కృష్ణుడి తాలూకు ఔన్నత్యాలు, ఇవన్నీ కృష్ణుడి తాలూకు విషయాలు నేర్చుకోవడం అన్నమాట. దారం ముత్యములు కూర్చబడినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నది. సమస్తము నాపైన మళ్ళీ 10వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్పుకొస్తారు. నేను అన్ని ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రపంచాలకి మూలము, అంతా నా నుండే ఉద్భవిస్తున్నది. ఓకే, శ్రీకృష్ణుడు అసంఖ్యాక విశ్వాలను సృష్టించినందుకు తనను తాను మహావిష్ణువుగా విస్తరించుకుంటాడు. అంటే అసంఖ్యాక విశ్వాలను, ఇలాంటి కొన్ని చెప్పలేనన్ని విశ్వాలను సృష్టించుకోవడం కోసము కృష్ణుడు మహావిష్ణువులుగా విస్తరించుకుంటుంటాడు. మన విశ్వము మొత్తము ఆవగింజల నిండిన సంచిలో ఒక ఆవతో పోర్చుకోవచ్చు, ఒక ఆవగింజతో పోర్చుకోవచ్చు అని చెప్పుకొచ్చారు. మళ్ళీ మనకి భగవంతుని విస్తరణల గురించి ఒక ప్రత్యేక ఇది ఉందమ్మా, చాప్టర్ సెషన్ ఉంటుంది అన్నమాట. భగవంతుని విస్తరించుకోవడం 2 రకాలుగా విస్తరించుకుంటాడట. భగవంతుడు తనలాగే విస్తరించుకుంటాడు, వేరొక విధంగా కూడా విస్తరించుకోగలడు. భగవంతుడు తలుచుకుంటే ఒకేసారి వేలాది మంది కృష్ణులు వచ్చేయగలుగుతారు. లేదు అంటే ఆ కృష్ణుడే వేరొక రూపంలో వస్తూ ఉంటారు. ఓకే, అలాగా వేలాది మంది కృష్ణులు మన కృష్ణ కథల్లో చదువుకుంటూ ఉంటాము. 16,000 మంది గోపికలతోనే 16,000 మంది కృష్ణులు ఒకేసారి ఉన్నారు. అలాగ కాకుండా వేరొక వ్యక్తిగా వచ్చిన వాళ్ళలోని మహావిష్ణువు కింద విస్తరించుకోవడం అలా జరిగింది. ఓకే, అట్లాగే కాకుండా తనతో ఇంచుమించుగా సమానుడై తనతో పాటు నిలబెట్టుకోవడం కోసం బలరాముడు కూడా శ్రీకృష్ణుని విస్తరణే. ఓకే, ఆదిశేషువు కూడా శ్రీకృష్ణుని మహావిష్ణువు ద్వారా విస్తరణే. ఇవన్నీ వీటి గురించి మళ్ళీ ఒకసారి వేరొక మన 10వ స్కందంలో పూర్తిగా డిస్కస్ చేస్తాం మనం. ఓకే, పరతత్వము సాకారము లేక నిరాకారము అను సామాన్య వివాదము కలదు. పరతత్వము సాకారమా లేక నిరాకారమా అను సామాన్య వివాదము కలదు. పరతత్వము దానికి అసలు ఆకారం ఉందా లేదా, తత్వం భగవతత్వానికి ఆకారం ఉందా లేదా. కానీ భగవద్గీతకు సంబంధించినందుకు పరతత్వం అనగా దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే. ఈ విషయమే భగవద్గీత నందులో అడుగడుగునా నిర్ధారింపబడింది. ప్రత్యేకంగా ఈ శ్లోకమునందు పరతత్వము సాకారమని నొక్కి చెప్పబడినది. దేవాది దేవుడు పరతత్వం అని బ్రహ్మ సంహిత యందు కూడా ధృవీకరింపబడినది. అది ఈశ్వర పరమ కృష్ణ సచ్చితానంద విగ్రహ. ఆది దేవుడును ఆనందనిధి గోవిందుడను సచ్చితానంద విగ్రహుడైన శ్రీకృష్ణుడే పరతత్వమైన దేవాది దేవుడు.
నిస్సందేహముగా ఈ ప్రమాణములన్నీ పరతత్వము కారణుడైన దివ్య పురుషుడని నిరూపించుచుంటివి. కానీ నిరాకారవాదులు శ్వేత స్వరోపనిషత్తు నందు తెలుపబడిన మంత్రమును ఆధారంగా చేసుకుని తమ నిరాకారవాదనను చేయుదురు. ఏమని చెప్తున్నారు అందులో? ప్రథమ జీవి అయిన బ్రహ్మదేవుడు ఈ భౌతిక జగత్తునందు దేవతలు, మానవులు, జంతువుల కంటేను అత్యున్నతుడిగా భావింపబడుచున్నాడు. కానీ ఆ బ్రహ్మదేవునికి అతీతముగా భౌతిక రూపము లేనట్టి మరియు భౌతిక కల్మషరహితమైన తత్వము పరమపురుషుడు మరొకటి కలదు. అతనిని తెలుసుకొనిన వాడు కూడా అతని వలె భౌతికాతీతుడు కాగా, అతనిని తెలుసుకోలేని వారు భౌతిక జగత్తునందు దుఃఖములను అనుభవించరు. ఏనాడైతే మనం భగవంతుని పరమపురుషుడు అతన్ని మించి మరొకటి లేదని తెలుసుకుంటామో మనము కూడా భగవంతుని లాగే భౌతికాతీతులు కాగలము, భౌతిక ప్రపంచానికి అతీతులు కాగలము. అతనిని తెలుసుకోలేని వాళ్ళు భౌతిక జగత్తునందు దుఃఖమును అనుభవించారు. ఏనాడైతే మనం భగవంతుని తెలుసుకోలేకపోతున్నామో అప్పటి నుంచి మనము ఈ భౌతిక ప్రపంచంలోనే ఉండిపోతున్నాము. నిరాకారవాది ఈ ఉపనిషత్తు వాక్యముల నుండి అరూపమన్న పదమునికి ముఖ్య ప్రామాణ్యమిత్రుడు. వాస్తవమునకు ఈ అరూపమన్న పదము నిరాకారం సూచించింది. అది పైన ఉదాహరింప బ్రహ్మసంహితందు వర్ణింపబడినట్లు సచ్చిదానంద స్వరూపమును సూచిస్తున్నది. మళ్ళీ శ్వేత స్వరూపనిషత్తునందు మళ్ళీ ఆ శ్లోకాలు కూడా ఈ విషయాన్ని భౌతికములైన తమోభావనలన్నింటికీ అతీతుడైన దేవాది దేవుని నేను ఎరుగుదను. అతనిని ఎరిగిన వాడే జనన మరణ బంధము నుంచి విముక్తుడు కాగలడు. ఆ పరమ పురుషుని గురించిన ఈ జ్ఞానము కంటే విముక్తికి మరొక మార్గము లేదు. భగవంతుని తెలుసుకోవడం తప్పితే ఆ పరమ పురుషుని గురించిన ఈ జ్ఞానము కంటే విముక్తి పొందడానికి మరొక మార్గము లేదు అని చెప్పి ఇచ్చిన ఎగ్జాంపుల్ మళ్ళీ మనకు మరోసారి గుర్తు చేస్తున్నారు. పరమ పురుషుడు దివ్యుడొకటిచే అతని కంటే శ్రేష్టమైన సత్యము మరొకటి లేదు. అతడే అణువు మరియు మహత్త కంటెను మహత్తరుడు. అతడు మౌనముతో కూడిన వృక్షము వలె నిలిచి ఆధ్యాత్మిక జగత్తునంతటిని ప్రకాశింపచేయును. వృక్షము తన వేళ్లను వ్యాపించి చేయనట్లు అతడు తన విస్తృతమైన శక్తులను వ్యాపించి చేయును. ఈ శ్లోకమును బట్టి పరతత్వం అనగా భౌతికము మరియు ఆధ్యాత్మికములు అనేది వివిధ శక్తులచే సర్వవ్యాప్తి అయి ఉండు దేవాది దేవుడి అని ఎవరైనా నిర్ణయింపవచ్చు. అర్థమవుతుంది కదమ్మా? ఓకే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామమ్మా. నాన్న రావట్లేదమ్మా, నాన్న మిస్ అయి రావట్లేదు. ఇప్పుడు వస్తుంది ప్రభు, ఇప్పుడు వస్తుందా? జస్ట్ పరమ పురుషుడు అక్కడే ఆ మూడోదే. పరమ పురుషుడు దివ్యుడొకటిచే అతని కంటే శ్రేష్టమైన సత్యము మరొకటి లేదు. అతడే అణువు మరియు మహత్తు కంటేను మహత్తరుడు. అతడు మౌనముతో కూడిన వృక్షము వలె నిలిచి ఆధ్యాత్మిక జగత్తునన్నింటినీ ప్రకాశింపజేయును. వృక్షము తన వ్రేళ్లను వ్యాపించి చేయనట్లు అతడు తన విస్తృతమైన శక్తులను వ్యాపింపచేయును. ఈ శ్లోకమును బట్టి పరతత్వం అనగా భౌతికము మరియు ఆధ్యాత్మికములు అనేది వివిధ శక్తులచే సర్వవ్యాప్తి అయ్యుండు దేవాది దేవుడేనని ఎవరైనా నిర్ణయింపవచ్చును. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదువుకుందామమ్మా. ఇక్కడ ఆపుదాము. సరే, 8th శ్లోకం చదువుకుందామమ్మా. చదువుతారమ్మా ఎవరన్నా 8th శ్లోకం? చదవండి అమ్మా, జయరామ్ గారు చదవండి. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి ససు సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం దృశు. కౌంతేయ, నీటి యందు రుచిని, సూర్యచంద్ర కాంతిని, వేదమంత్రము ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును,
నరుని యందు సామర్థ్యమును నేనే అయి ఉన్నాను. ఇంకా ఇంకా చదువుతా. మొదలు పెట్టేశారు. నేను చదువుతాను నాన్న. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. కౌంతేయ, నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారమును, ఆకాశమునందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయి ఉన్నాను. హరే కృష్ణ. సో 4-5 శ్లోకాల్లో ఏం చదువుకున్నాము? భూమి, నీరు, అగ్ని వీటన్నిటి నుంచి వచ్చే న్యూన్య శక్తి, ఉన్నత శక్తి గురించి చదువుకున్నాము. 6-7 శ్లోకాల దగ్గరికి వచ్చేసరికి ఈ మొత్తం ఈ శక్తి అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మయే సృష్టి లయకారకుడు అనే విషయాన్ని తెలుసుకున్నాము. ఈ శక్తి అంతా నా నుంచి వచ్చినదే అని చెప్పుకొచ్చు. ఏం చెప్పారు? నాకంటే శ్రేష్టమైన సత్యం ఇంకోటి లేదు, దారమునందు ముత్యమును సమకూర్చబడినట్లు సమస్తము నాపైనే ఆధారపడి ఉన్నది. దీని కంటిన్యూషన్. ఆ సమస్తం ఏమిటో చెప్పుకొస్తున్నారు. ఏం చెప్పారు? నీటి యందు రుచిని, అంటే రుచి లేని నీరు మనం తాగలేము. నీటి యందు రుచిని, అందులో ఉన్న శ్రేష్టత్వం, సూర్య చంద్రుల యందు కాంతిని, వేద మంత్రాలలో ఓంకారాన్ని, ఆకాశంలో శబ్దాన్ని, నరుని యందు సామర్థ్యమును నేనే అయి ఉన్నాను. ఇదంతా నేనే. నువ్వు ఏ శక్తి అనుకున్నా సరే, భౌతిక శక్తి అనుకున్నా, ఆధ్యాత్మిక శక్తి అనుకున్నా, ఆ శక్తి అంతా నేనే అని చెప్పుకొస్తున్నారు. ఈ శ్లోకమునందు భౌతికము మరియు ఆధ్యాత్మికమనండి తన వివిధ శక్తులచే శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా సర్వవ్యాపకుడై ఉన్ననో వివరింపబడినది. అతని ఈ విభిన్న శక్తుల ద్వారానే భగవానుడు తొలుత దర్శింపబడి నిరాకార రూపమును అనుభవమునకు వచ్చును. మండలమునందు నుండే సాకారుడైన సూర్యదేవుడు తన సర్వవ్యాపక శక్తి సూర్యకాంతి ద్వారా దర్శనీయుడైనట్లు శ్రీకృష్ణ భగవానుడు తన ధామమునందు నిలిచి ఉన్నను సర్వత్రా వ్యాపించి ఉండేది తన శక్తుల ద్వారా దర్శనీయుడగును. మనం భగవంతుని దర్శనాన్ని ఎట్లా చేసుకోవాలి? నీటిలో రుచిలో భగవంతుని చూడగలగాలి. నీటిలో ఉన్న రుచిలో భగవంతుని చూడగలగాలి. ఎందుకంటే అది నేనే అని చెప్పుకొచ్చారు. ఓకే, ఉదాహరణకు రుచి అన్నది నీటి అందరి ప్రధాన విషయం. ఉప్పుతో కలిసి ఉండేటి చేత ఎవరును సముద్ర నీటిని తాగుటకు ఇష్టపడరు. నీటి అందరి రుచిని బట్టి నీటిచే ఎవరైనా అట్టి శుద్ధమైన రుచి భగవానుని శక్తులలో ఒకటి. నిరాకారవాది కూడా నీటి రుచి ద్వారానే దాని యందు భగవానుని ఉనికిని దర్శించు. మానవుని దాహమును తీర్చుటకు దయతో రుచిగల నీటిని రసుకుచున్న ఆ భగవానుని మహిమను సాకారవాది కీర్తించును. మనం భగవంతుని భక్తులము అని ఎప్పుడు అనుకుంటామంటే ఇట్లా చేయగలిగినప్పుడు, భగవంతుని రుచికరమైన నీటిని తాగినప్పుడు మనం భగవంతుని ధన్యవాదాలు చెప్పుకోగలిగితే, మానవుని దాహం తీర్చుకున్న దయతో రుచిగల నీటిని రసుకుచున్న మహిమను సాకారవాది కీర్తించు. పరతత్వమును గుర్తించు విధానం వాస్తవునకు సాకార మరియు నిరాకారవాదమును ఎట్టి విరోధము లేదు. భగవతత్వము నెరిగిన వాడు సాకార భావము మరియు నిరాకార భావము అనునవి ఏకకాలమున సమస్తమునందు నెలకొని ఉన్నవని మరియు ఆ తత్వమునందు ఎట్టి వైరుధ్యము లేదని గ్రహింపగలుగును. ఎప్పుడైతే భగవంతుని అర్థం చేసుకోగలమో అప్పుడు ఆ భగవంతుని తత్వము సాకార తత్వమా నిరాకార తత్వమా అన్న భావనే ఉండాల్సిన అవసరము లేదు. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభు ఏకకాలమున ఏకత్వము మరియు భిన్నత్వమును తెలుపడి అచింత్య భేద తత్వము అనేది ఉదాతత్వముగు తమ సిద్ధాంతమును స్థాపించేది. కృష్ణ భక్తుడు ఎవరు అంటే ఇది అచింత్య భేదతత్వమును అర్థం చేసుకునే వ్యక్తి. సూర్యచంద్రుల యొక్క కాంతి మొదట భగవానుని నిరాకార తేజమైన బ్రహ్మజ్యోతి నుండినే వెలువడుచుంది. అదే విధముగా సర్వ వేద మంత్రములు ఆదిపదమైన ప్రణావము లేదా ఓంకారము దేవదేవునే సంబోధించును. నిరాకారవాదులు దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని అతని అసంఖ్యములైన నామముల ద్వారా సంబోధించుటకు వెనకాడుచుండుచే దివ్య ధ్వనియగు ఓంకారమును ప్రతిధ్వనింపక చేయుటే అందు ఆసక్తిని చూపుదురు. కానీ ఓంకారం అనున్నది శ్రీకృష్ణునికి శబ్ద ప్రాతిథ్యమనే వెలుగుజావారు
అంటే నేను ఓంకారం చేస్తున్నాను కదండి, నేను భగవంతుని నామం ఎందుకు జపించాలి, భగవంతుడు ఏం చెప్పారో ఓంకారాన్ని కూడా నేనే అన్నారు కదా. కానీ అది ఆయన శక్తులలో ఒకానొక శక్తి మాత్రమే. వాస్తవానికి కృష్ణ చైతన్యము సార్వత్రికమైన సర్వత్రా వ్యాపించి ఉన్నది. కృష్ణ చైతన్యమును ఎరిగిన వాడు నిజముగా ధన్యుడు. శ్రీకృష్ణుని ఎరిగిన వారు భ్రమలో నున్నట్టి వారే. కనుకనే కృష్ణ పరిజ్ఞానము ముక్తి అనియు, శ్రీకృష్ణుని గూర్చి ఎరుగుకుండుట బంధమనియు అని చెప్పవచ్చు కదమ్మా. ఇక్కడ ఆపుతామమ్మా. మళ్ళీ 8వ అధ్యాయం 8వ శ్లోకం నుంచి నెక్స్ట్ వీక్ చదువుకుందాం. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? క్లాస్ ఓకేనా? ఇవాళ కొంచెం కష్టం అనిపించిందా? కొంచెం కష్టంగా ఉందండి ఇవాళ. కష్టం అనిపించినా బాగుంది ప్రభుజీ. అదే అర్థమైంది నాన్న. ఒక్కొక్క అడుగు మొదలు పెట్టారు, అడుగు వేయించడం మొదలు పెట్టారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు నడుస్తున్నాం. అంటే ఇష్టమైంది కష్టం కూడా బాగుంటదండి. అది బాగుంది ప్రభుజీ. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ విషయాలమ్మా. దీని మీద శ్రద్ధ పెడితే అంత ఎక్కువ ఆ డైరెక్షన్ లోకి వెళ్ళగలుగుతాం. ఫైనల్ గా మనకు కృష్ణుడు భక్తి పొందడమే అంతే. ఆయన దృష్టి మన మీద తెచ్చుకోగలడు. ఏం చేస్తున్నాం కాదు, ఆయన దృష్టి మన మీదకి ఉండాలి. ఆయన దృష్టిని ఆయన అట్రాక్ట్ చేయగలగాలి. చూడోయా కృష్ణ అని చెప్పగలగాలి. అది చేయనంతసేపు మన భక్తి ఏదో మన భక్తిలో ఉన్నామన్న భావంలో బతికేస్తున్నామే. వెర్రి భక్తి అండి ముందు వెర్రి భక్తి ఉన్నా బాగానే ఉండండి. చేయలేకపోతున్నాం. అదే భక్తి చంచల భక్తి. ఇంకేముంది? ఇంకేం లేదు అంటే నరసింహార్తి పాడుకుందాం. ఓకే, వెళ్ళారమ్మా ఈవేళ. డీటెయిల్డ్ గానే వెళ్ళారు అంతా కూడాను. డీటెయిల్డ్ గా ఉందండి. ఇంకా మేము మళ్ళీ చదువుకుంటే బాగుంటది. రోజుకో భాష్యం మళ్ళీ చదువుకుంటే బాగుంటది. ఇందులో కొన్ని 1-2 శ్లోకాలు భాష్యాలే 10-15 పేజీలు ఉంటాయమ్మా ముందుకెళ్తున్న కొద్ది. 14, 7.15 అనుకుంటా. చాలా పెద్ద భాష్యం అది. బాగుంటుంది. చదువుతున్న కొద్ది వెంట్రుకలు నుంచి లేచి నిల్చోవాలన్నమాట. ఇలా నెమ్మదిగా వెళితేనే బాగా అర్థం అవుతుంది ప్రభుజీ మాకు. అది నాన్న తేనె చుక్కల్ని వేస్తున్నారు కదా నాలుగు మీద, అందుచేత మాకు కూడా బాగానే ఉంటుంది ఆ రుచి. మన నరసింహ పాడుకుందామా? పాడతారా?
जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे। नरसिंहदेव की जय, प्रहलाद महाराज की कृष्ण జై చూస్తున్నాం అమ్మా. జై जय ओम विष्णुपद परमहंस प्रव्रजाकाचार्य अष्टोत्तर दश श्रीमद हिज डिवाइन ग्रेस एसी भक्तिवेदांत स्वामी प्रभुपाद की जय। इस्कॉन संस्थापक ऑफ द होल वर्ल्ड गुरु श्रील प्रभुपाद की जय। जय ओम विष्णुपद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर दश श्रीमद हिज डिवाइन ग्रेस भक्ति सिद्धांत सरस्वती ठाकुर श्रील प्रभुपाद की जय। जय ओम विष्णुपद परमहंस नित्य लीला प्रविष्ट हिज डिवाइन ग्रेस गौर कृष्णदास बाबाजी महाराज की जय। जय परमहंस नित्य लीला प्रविष्ट हिज डिवाइन ग्रेस सच्चिदानंद भक्ति विनोद ठाकुर की जय। जय ओम विष्णुपद परमहंस नित्य लीला प्रविष्ट हिज डिवाइन ग्रेस जगन्नाथ दास बाबाजी महाराज की जय। अनंत वैष्णव वृंद की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। प्रेम हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारी श्रीवासादि गौरव वृंद की जय। श्री राधा कृष्ण गोपी गोपीनाथ श्यामकुंड राधाकुंड गिरि गोवर्धन की जय। धाम की जय। नवद्वीप मायापुर धाम की जय। जगन्नाथपुर धाम की जय। गंगा माई यमुना माई की जय। वृंद देवी तुलसी महारानी की जय। समवेत भक्त वृंद की जय। हरिनाम संकीर्तन महायज्ञान की जय। निताई गौर प्रेमानंदे हरि हरि बोल। All glories to the assembled devotees. Hare Krishna. All glories to the assembled devotees. Hare Krishna. All glories to the assembled devotees. Hare Krishna. All glories to Sri Guru and Gauranga. All glories to the Srila Prabhupada ki jai. Hare Krishna. हरे कृष्ण कृष्ण कृष्ण। ఇప్పుడు ఆపుతున్నానమ్మా సెషను. ఓకేనండి. బాగున్నారమ్మా? అక్కయ్య గారు మిమ్మల్ని అడుగుతున్నారు. అమ్మ వెళ్ళిపోయినట్టున్నారమ్మా. కట్ చేసినట్టున్నారు. కట్ అయిపోయిందమ్మా.